28వ అధ్యాయం 15వ వచనము మనమందరం కలిసి చదువుకుందాం. ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పాను. అందరం కలిసి మీ గొంతులు కూడా కలుపుతారా? కలపండి, శబ్దం వచ్చేటట్టు కలపండి. మళ్ళా 15వ వచనం స్టార్ట్ చేద్దాం. ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా లేక చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మరి ఒకసారి ఈ ఉదయకాలం మా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తున్నాము. నాయన, ఎంతో గొప్ప దేవుడవు. మమ్మల్ని మీరు సజీవుల లెక్కలో ఉంచి ఈ ఉదయకాలం కూడా ఈ విధంగా మీ సన్నిధి భాగ్యాన్ని అనుభవించడానికి పాటల ద్వారా, సాక్ష్యము ద్వారా, ప్రార్థనల ద్వారా మీ గొప్ప నామాన్ని మహిమపరిచి మేము మరి మిక్కిలి సమీపంగా మీ దగ్గరికి రావడానికి మీరు మాకు దయచేస్తున్న వాక్యాన్ని బట్టి కూడా మీకు స్తోత్రం. సమయం అంతటిని దీవించమని ప్రభువా, మేము నేర్చుకోవలసిన పాఠాలు మాకు నేర్పించము. ఏ ఏ విషయాలు మీరు మమ్మను బలపరచాలని కోరుతున్నారో సహాయం చేయము. ఈ వాక్యాన్ని గ్రహించుకోవడానికి కావలసిన కృప దయచేయమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆదికాండంలో 50 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 50 అధ్యాయాలు ఆదికాండాన్ని 2 భాగాలుగా మనము ఆలోచన చేసుకోవచ్చు. మొదటి భాగం మొదటి 11 వచనాలు. ఈ మొదటి 11 వచనాలు విశ్వమానవ చరిత్ర అని అంటాం. ది యూనివర్సల్ హిస్టరీ ఆఫ్ హ్యుమానిటీ. విశ్వమానవ చరిత్ర. ఏ విధంగా మానవుడు ఉనికిలోనికి వచ్చాడు, ఏ విధంగా మానవుడు సృష్టించబడ్డాడు, అలాంటి మానవుడు ఏ విధంగా సాతాను చేత శోధించబడ్డాడు, ఏ విధంగా పాపములో పడిపోయాడు, దేవుని మహిమను పోగొట్టుకున్నాడు, తిరిగి ఏ విధంగా దేవుడు ఆ మానవుణ్ణి ఉద్ధరించాడు. ఈ మానవుని యొక్క ప్రబలుట, ఏ విధంగా మానవుడు విస్తరిస్తూ వచ్చాడో ఆ చరిత్రను మనకు మౌలికంగా తెలియజేస్తున్న భాగం ఆదికాండం మొదటి 11 అధ్యాయాలు. 12వ అధ్యాయం నుంచి చివరి వరకు కూడా 2వ భాగంగా దానిని ఏమంటామంటే విశ్వమానవ విమోచన చరిత్ర అంటాం. ది యూనివర్సల్ ది redemptive history of the redemptive history of humanity. మానవ విమోచన చరిత్ర. ఆ భాగంగా దేవుడు తన ప్రణాళికలో అబ్రహామును పిలిచాడు. 12వ అధ్యాయము అబ్రహాముతోనే ప్రారంభించబడుతుంది. అబ్రహామును పిలిచి అబ్రహాముతో వాగ్దానం చేశాడు. నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి నీవు బయలుదేరి నేను నీకు చూపించు దేశానికి వెళ్ళు. నిన్ను గొప్ప జనముగా చేసి
నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను అన్నాడు. ఈ విధంగా భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడును అని దేవుడు అబ్రహాముతో చెప్పాడు. దేవుని యొక్క సంకల్పం ఆ విధంగా అబ్రహాము ద్వారా దేవుడు నెరవేర్పులోనికి తీసుకుని రావడం ప్రారంభంలో అబ్రహాము ఆ తర్వాత ఈ నెరవేర్పులో అబ్రహాముకు దేవుడు వాగ్దానము చేసిన ఆ దేవుని యొక్క సంకల్పపు విషయపు నెరవేర్పులో దేవుడు ముగ్గురు వ్యక్తులను మనకు పదే పదే బైబిల్లో చూపిస్తూ వస్తాడు. మొట్టమొదటిగా అబ్రహాము కుమారుడైన ఇస్సాకు, తర్వాత ఇస్సాకు కుమారుడైన యాకోబు. అంటే అబ్రహాముతో దేవుడు చేసిన మానవ విమోచన చరిత్ర యొక్క ప్రారంభంలో ఈ పాత నిబంధనలో ఈ ప్రణాళికలో ప్రాముఖ్యమైన వాళ్ళు లేక గుర్తింపు పొందదగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే వీరి ముగ్గురు పేరు మనకు బైబిల్లో కనబడుతూ ఉంటుంది. అందుకని దేవుడు ఆయా సమయాల్లో ప్రత్యక్షమైనప్పుడు కూడా ఏమని ఆయన ఇంట్రడ్యూస్ చేసుకుంటాడు? అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడను అని అనేవాడు. ఆ విధంగా ప్రణాళికలు వేశారు. మనం గమనించి చూస్తే అబ్రహాము కుమారులు ఎంతమంది అనంటే ఇష్మాయేలు, ఆ తర్వాత యాకోబు, ఆ తర్వాత మరి 6 కుమారులు కెతూరా ద్వారా కూడా కలుగుతారు. అయితే దేవుడు ఇస్సాకును మాత్రమే ఎంపిక చేసుకొని తక్కిన వారందరినీ ఈ ప్లాన్లో నుంచి ఎలిమినేట్ చేశాడు. ఈ ప్రణాళికలో వాళ్ళని ఎవరిని చేర్చల. కేవలం ఇస్సాకు ద్వారానే ఆ వరుస క్రమాన్ని కొనసాగించాడు. ఇస్సాకుకి ఎంతమంది కుమారులు? 2 కుమారులు. ఎవరు? ఏశావు, యాకోబు. దేవుడు ఏం చేశాడు? ఏశావును తృణీకరించాడు, ఏశావును ప్రక్కన పెట్టాడు, యాకోబును ఆ వరుస క్రమంలోనికి తీసుకొచ్చాడు. దేవుని యొక్క ప్రణాళికలు ఎంత ఆశ్చర్యంగా ఉంటాయో గమనించాలి. ఆ విధంగా ఈ వరుస క్రమం దేవుడు అబ్రహాముతో లేక మానవ జాతికి, విశ్వ మానవ జాతికి విమోచన ఆయన చేసే ఆ ప్రణాళిక అబ్రహాముతో వాగ్దానం చేసి అక్కడ నుండి ప్రారంభించి అబ్రహాములో నుండి ఇస్సాకును తీసుకొచ్చి ఇస్సాకులో నుండి యాకోబును తీసుకొచ్చాడు. వీళ్ళ ముగ్గురిని ఈ వాగ్దానపు లేక ఈ ప్రణాళిక నెరవేర్పులో ప్రాముఖ్యమైనటువంటి లేక గుర్తుపెట్టుకోదగినటువంటి వ్యక్తులుగా దేవుడు వారిని నిలబెట్టాడు. అయితే వీళ్ళేదో చాలా గొప్పవాళ్ళని, చాలా మంచి వాళ్ళని, అంటే ఏంటి, వాళ్ళు అప్పటికే చాలా పరిపూర్ణతలోనికి పరిపక్వతలోనికి వచ్చేసారని దేవుడు ఆ పని చేయలే. అది అప్పుడు జ్ఞాపకం పెట్టుకోవాలి మనం. ఎందుకంటే వాళ్ళు అలాంటి ప్రణాళికలోనికి దేవుడు వారిని తీసుకుని వచ్చినా నిలబెట్టినా ఈ ముగ్గురు యొక్క పర్సనల్ క్యారెక్టర్సు లేక వాళ్ళు దాన్ని బట్టి దేవుడు వారిని ఉనికిలోనికి తీసుకుని రాలా. మరి దేనిని బట్టి తీసుకొచ్చాడయ్యా అంటే ఇట్స్ బికాస్ ఆఫ్ ది క్యారెక్టర్ ఆఫ్ గాడ్, నాట్ బికాస్ ఆఫ్ ది క్యారెక్టర్ ఆఫ్ దీస్ 3 people or 3 men, బట్ బికాస్ ఆఫ్ ది క్యారెక్టర్ ఆఫ్ గాడ్. దేవుడు ఏమై ఉన్నాడో దానిని బట్టి వీళ్ళ ముగ్గురిని దేవుడు తన వరుస క్రమంలోనికి, తన వాగ్దానపు లేక ప్రణాళిక నెరవేర్పులోనికి వారిని తీసుకుని వచ్చాడు. ఆ విషయం మనము గమనించాలి. ఎందుకు అనంటే వీళ్ళు ముగ్గురు ఎలాగున చేయబడ్డారయ్యా లేక
ఏ విధంగా ఎదిగింప చేయబడ్డారు అనంటే, మనం గమనిస్తే వాళ్ళ కాలములో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వీళ్ళ జీవితాలను చూచి అసూయపడేటట్టుగా దేవుడు వారిని ఎంపిక చేశాడు. వాళ్ళని చూచి వాళ్ళు మత్సరం పొందేటట్టుగా దేవుడు వాళ్ళని ఉనికిలోనికి తీసుకొచ్చాడు. అంటే వీళ్ళనే దేవుడు ఆశీర్వదించాలా, వీళ్ళనే ఆ వరుస క్రమంలోనికి తీసుకుని రావాలా అనే మా తక్కిన వాళ్ళందరూ కూడా దానితో సమ్మతి పొందలేకపోయారు. అయినా కూడా దేవుడు వారిని ఆ విధంగా తీసుకుని వచ్చాడు. అంతేకాకుండా ఆ కాలంలో మరి చుట్టుప్రక్కల ఉండేటటువంటి తోటి లేక కాంటెంపరీస్ అంటాం, వాళ్ళతో పాటు ఆ కాలంలో ఉండిన వాళ్ళందరూ కూడా వీళ్ళంటే భయపడేటట్టుగా దేవుడు చేశాడు. వీళ్ళంటే భయపడేటట్టుగా దేవుడు చేశాడు. అంతేకాకుండా వీళ్ళు చాలా ఆస్తిపరులు. అబ్రహాంకి ఏం తక్కువ ఉండింది? మంచి ఆస్తిపరుడు. దేవుడు ఆ విధంగా ఆశీర్వదించాడు. ఇస్సాకుకు ఏం తక్కువ ఉంది? చాలా చక్కగా ఇస్సాకును కూడా దేవుడు ఆశీర్వదించాడు. తర్వాత యాకోబును కూడా దేవుడు ఆశీర్వదించాడు. ఏ విషయంలో దేవుడు వారికి తక్కువ చేయలా. ఆ విధంగా ఆశీర్వదించాడు. ఆ విధంగా శక్తిమంతులుగా వాళ్ళు అధికార దర్పముతో ఉండేటట్టుగా దేవుడు వారిని చేశాడు. గాడ్ మేడ్ దెమ్ వెల్దీ అండ్ పవర్ఫుల్. దేవుడు వారిని ఐశ్వర్యవంతులుగా చేశాడు. అలాగే వారిని అధికార దర్పముతో ఉండేటట్టుగా దేవుడు వారిని చేశాడు. అయినా కూడా వాళ్ళ క్యారెక్టర్లోనికి వెళితే వాళ్ళు బొంకే స్వభావం కలిగిన వాళ్ళే. మనం గమనిస్తాం, దే వర్ కేపబుల్ ఆఫ్ లయింగ్. అంటే బొంకేటటువంటి, మేమేమి తక్కిన వాళ్ళకంటే మేమేమి అంత అతీతులం కాదు అన్నట్టుగా అప్పుడప్పుడు వాళ్ళు బొంకిన సందర్భాలు ఉన్నాయి. అప్పుడప్పుడు మోసం చేసిన సందర్భాలు ఉన్నాయి. అప్పుడప్పుడు స్వార్థపూరితంగా ప్రవర్తించిన సంఘటనలు కూడా ఉన్నాయి. అయినా దేవుడు తాను అబ్రహాముతో చేసిన ఆ ప్రణాళిక యొక్క నెరవేర్పులోనికి, ఆ వరుస క్రమంలోనికి వీళ్ళ ముగ్గురిని తీసుకొచ్చి ఫిట్ చేశాడు అక్కడ. అది దేనిని బట్టి మరలా జ్ఞాపకం చేస్తున్నాను. దేనిని బట్టి అంటే ఇట్స్ బికాస్ నాట్ ఆఫ్ దేర్ క్యారెక్టర్స్, వారి యొక్క గుణగణాలను బట్టి అని కాకుండా దేవుడు ఏమై ఉన్నాడో దానిని బట్టి దేవుడు ఏం చేశాడు? వారిని అలాగున హెచ్చించినట్టుగా మనము చూస్తాం. వారి జీవితాలను మనం ఆలోచన చేస్తే, ఇప్పుడు ఎవరైనా అంత దేవుని యొక్క అంత గొప్ప దేవుడు, సర్వసృష్టికి కర్త అయిన దేవుడు, ఆయన గొప్ప ప్రణాళిక మానవుల కొరకు చేసినప్పుడు ఆ ప్రణాళికలో ఎవరైనా ఇమిడి ఉన్నారు అని అంటే వాళ్ళు మనం ఏ విధంగా ఊహించుకుంటాం? అబ్బో, దే ఆర్ ఏ బిగ్ హీరో అని అనుకుంటాం. అవునా కాదా? ఇప్పుడు ఇప్పుడు నేను వచ్చాను అనుకోండి, మీరందరూ నన్ను ఏమనుకుంటారు? హీఈస్ ఎ బిగ్ హీరో ఇన్ ఫెయిత్ అని అనుకుంటారు. అందుకని ఏమంటాడు అబ్బాయి అయితే, మరి అంకుల్ మీకు ఏ నీళ్ళు కావాలి, మీకు ఏం చేయాలి, మీకు ఆ పని చేస్తా, నీవు నాకు ఉండయా బాబు, నన్ను మామూలుగా నేను చేసుకుంటాను నాయన అని అంటుంటాను. నేను జనరల్గా ఏమనుకుంటామంటే వీ ఎక్స్పెక్ట్ మన ఎవరైతే ఆ వరుస క్రమంలో ఉన్నట్టుగా అనిపిస్తారో దేవుడు ఆ విధంగా వీళ్ళందరూ పరిపూర్ణమైనటువంటి హీరోస్ అనని మనము అనుకుంటాం, విశ్వాస వీరులు అనని మనం అనుకుంటాం. కానీ వాళ్ళు మనలాంటి వాళ్ళే. అబ్రహాము మనలాంటి వాడే, ఇస్సాకు మనలాంటి వాడే, యాకోబు మనలాంటి వాడే. దే వర్ ఆల్ లైక్ అస్, మనలాంటి వాళ్ళే. ఆ తర్వాత అంటే మనలాంటి వాళ్ళే అంటే మనలాగా వాళ్ళు కూడా, లేక వాళ్ళలాగా మనము కూడా ఎప్పుడూ దేవుని సంతోషపెట్టాలి అనే కోరికే ఉంటుంది మనకు. మనం ఎవరూ కూడా దేవుని కష్టపెట్టాలి, దేవుని దుఃఖపెట్టాలి, దేవుని గాయాన్ని రేపాలి అని కావాలని చెయ్యం. విశ్వాసులంగా మన ఆశ ఏమై ఉంటుంది? ప్రతి విషయంలో దేవునిని సంతోషపెట్టాలి అని ఉంటుంది మనకు. ప్రతి విషయంలో
దేవునిని సంతోషపెట్టాలి అని ఉంటుంది, కానీ చాలా తరచుగా మనము దాని విషయంలో పడిపోతా ఉంటాం. అవునా కాదా? వీఆర్ సో అంత మనము ఫీబుల్, అంత మనం వీక్, అంత బలహీనులం. దేర్ ఫార్ మనము ఏమై ఉన్నామో అది మన క్యారెక్టర్ని బట్టి కాదు, కానీ ఇట్స్ బికాస్ ఆఫ్ ది క్యారెక్టర్ ఆఫ్ గాడ్. దేవుడు ఏమై ఉన్నాడో దానిని బట్టి మనము ఈ స్థితిలో ఉండగలిగాము, కానీ మన యొక్క గొప్పతనము కానీ మన యొక్క భక్తి కానీ మనం చాలా పెద్ద తెలంగాణ భాషలో చెప్పాలంటే తీస్మార్కానుడు తురుంకాను అని కాదు. చాలాసార్లు మనం అలా అనుకుంటూ ఉంటాం, పెక్యులియర్గా మనం ఉండాలి, మనం చాలా కోర్స్ మనం ఎన్నో భాగ్యాలు దేవుడు మనకిచ్చాడు. దీంట్లో ఏంటయ్యా అంటే మనకి ఏమి ఇచ్చాడో, మనం ఏమిగా మనం చేశాడో, ఇట్ ఈస్ ఎ ప్రివిలేజ్. దేవుడు మనకిచ్చినటువంటి భాగ్యం అది. అట్ ది సేమ్ టైం మనకిచ్చిన ప్రతి భాగ్యములో కూడా బాధ్యతలు కూడా ఇచ్చాడు దేవుడు. అంతేగాని భాగ్యాలు మనం అనుభవించాలి, బాధ్యతలు నిర్వర్తించాలి. అది దేవుని యొక్క ప్రణాళిక. బాధ్యతలు దేవుడు మనకిచ్చిన భాగ్యాలు అనుభవించాలి, తర్వాత ఆ భాగ్యాలలో దేవుడు మనకిచ్చిన బాధ్యతలను మనం నిర్వర్తించాలి, మనం చెయ్యాలి. అది దేవుని యొక్క ప్రణాళిక. కనుక దేవుడు తలపెట్టినటువంటి ఈ ప్రణాళికలో, అంటే అబ్రహాము నుండి దేవుడు ఒక గొప్ప జనాంగాన్ని ఆయన ఉనికిలోనికి తీసుకుని వచ్చినటువంటి ఈ గొప్ప ప్రణాళికలో యాకోబు ఆ వరుస క్రమంలో లేక ఆ గొలుసులో యాకోబు మూడోవాడు. అది మనం గమనిస్తాం. ఆ తర్వాత దేవుని యొక్క అంటే యాకోబులో ఉండేటటువంటి అన్ని అనానుకూల పరిస్థితులు ఉండా కూడా దేవుడు తన యొక్క ప్రణాళికను దేవుడు నెరవేర్చుకున్నాడు. ఏ విధంగా దేవుడు యాకోబును తీసుకొచ్చాడు అంటే, యాకోబు పుట్టుకలోనే మనం ఆ వ్యత్యాసాన్ని గమనిస్తాం. దేవుడు ఏం పేరు వాళ్ళ అమ్మ పేరు? రిబ్కానే కదా. రిబ్కా అంటే నాకు రాయాలని గుర్తొస్తుంది, అందుకోసం అడిగి. రిబ్కా కొంతకాలంగా రిబ్కాకు కూడా పిల్లలు లేరు. ఆ తర్వాత ఇస్సాకు ప్రార్థన చేశాడు. ఆ తర్వాత దేవుడు కనికరించి రిబ్కా గర్భవతి అయింది. ఆ తర్వాత ఆమె ప్రసవ దినాలు దగ్గరకు వచ్చేటప్పుడు దేవుడు ఆమెకి ఏం చెప్పాడు? మనం వాక్యంలో ఆ విషయాన్ని చూస్తే 25వ అధ్యాయంలో, ఆదికాండం 25వ అధ్యాయంలో 22వ వచనములో ఇక్కడ అంటాడు, 21లో, ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి. ఇందులో ఒక చక్కని లెసన్, ఒక పాఠం ఉంది. చాలాసార్లు పిల్లలు పుట్టకపోతే ఎవరిని బ్లేమ్ చేస్తాం? ఆడవాళ్ళని బ్లేమ్ చేస్తాం. అవునా కాదా? నువ్వు నాకు పిల్లలు కలగడం లేదు అంటుంది. అవునా కాదా? వాస్తవంగా అది ఎవరి బాధ్యత? బాగా ప్రార్థన చేసుకో, దేవుడు పిల్లల్ని ఇచ్చేటట్టుగా అని మనం సలహాలు ఇస్తాం. వాస్తవంగా రిబ్కాకు సంతానం లేని కారణం చేత అక్కడ బాధ్యత ఎవరు తీసుకున్నారు? ఇస్సాకు తీసుకున్నాడు. ఇస్సాకు ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ఈ రోజుల్లో మరి ముఖ్యంగా మన నాగరికతలో, మన సమాజపు నాగరికతలో మనం గమనిస్తే ఎలా ఉంటుందయ్యా అంటే, ఎందుకు ఆ మాట అన్నానంటే, ఆఫ్టర్ ఆల్ వీఆర్ ఇన్ ది మేల్ డామినేటెడ్ సొసైటీ. అంతే కదా, పురుషాధిక్యము కలిగినటువంటి సొసైటీలో మనం ఉన్నాం. అంటే ఇటు పక్క చూడకుండా ఇటు పక్కే చూస్తారు, ఇటు చూసారంటే గురుగా చూస్తారు వాళ్ళు. కనుక అయితే ఈ పరిస్థితుల్లో సాధారణంగా కుటుంబాలలో ఏం చేస్తారా అంటే, ప్రతిదానికి స్త్రీలను నిందించడం లేక వాళ్ళనే బాధ్యులుగా చేయడం పరిపాటి అయిపోయింది. అందుకనే కుటుంబ జీవితాలు విచ్ఛిన్నం అవుతా ఉన్నాయి. పురుషులు వారి యొక్క స్థానాన్ని
తీసుకొని వారి బాధ్యతలు చేయడం అనేది చాలా ప్రాముఖ్యం. ఇస్సాకు అలాంటి మంచి గుణగణము కలిగినటువంటి వ్యక్తిగా 21వ వచనములో మనం చూస్తాం. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి అయి. ఇందులో ఇంకొక ఆలోచన కూడా ఉంది. మనం ఆలోచన చేస్తూ ఉంటే అదేంటయ్యా అంటే, దేవుడే ఆ విధంగా మరి గర్భాన్ని మూసాడేమో అని అనిపిస్తుంది. ఒక పర్పస్తో, ఒక ఉద్దేశంతో దేవుడు గర్భాన్ని మూసాడేమో. తద్వారా వారికి పుట్టేటటువంటి సంతానం ఎంత విలువైన వాళ్ళో, వాళ్ళ ద్వారా దేవునికి ఉన్నటువంటి గంభీరమైన సంకల్పము నెరవేర్పు దేవుడు చేసుకునేటటువంటి వాడు అన్న విషయం మనకు అర్థం అవుతుంది. అందుకనే 127వ కీర్తనలో మనకందరికి బాగా తెలిసిన కీర్తనే 127 అనగానే టకటక దొరలాలి ఆ మాటలు. ఏంటిది అంటే దానికి ముందు యెహోవా ఇల్లు కట్టించని అంటే దాంట్లో 2 భాగాలు ఉన్నాయి. మీరు రెండో భాగం 3, 4, 5 వచనాలు చెప్పారు, అక్కడి నుంచి మొదలు పెట్టారు. ముందు రెండు వచనాలు ఏమంటాడు? యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసం వ్యర్థమే, యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయవారు మేలుకొని ఇండుట వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచు నుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. అది మొదటి 2 వచనాలు. ఆ మొదటి 2 వచనాల్లో అంటే దానికి చాలా బ్యాక్గ్రౌండ్ ఉంది. అది ఆషామాషిగా ఆ కీర్తన ఆ భాగంలో ఆ పర్టికులర్ ప్లేస్లో అది పెట్టబడ్డం అన్నది అంత ఆషామాషిగా తీసుకోవాల్సింది కాదు. మనం ఏం చేస్తామంటే సూటబుల్గా ఉంటుందని గృహప్రవేశాలప్పుడు, అంటే గృహప్రతిష్ఠ అప్పుడు, లేక చిన్నపిల్లలు ఏదైనా విషయాలు ఫంక్షన్స్ అప్పుడు టకీమని మనకు అది ఆపద్బాంధవులాగా దొరుకుద్ది. టక్కన తీసి దానిని చదివేసుకొని మనం ఏదో కొన్ని మాటలు చెప్పుకుంటాం. కానీ అంత ఈజీగా తీసుకోవాల్సిన మాట కాదు అది. అది ఎక్కడ పెట్టారు ఆ కీర్తన, ఏ పరిస్థితుల్లో పెట్టారు, ఎవరు తీసుకొచ్చి దాంట్లో పొందుపరిచారు, దీనికి అంతవి చాలా పెద్ద హిస్టరీ ఉంది. సరే, అందులో 2 భాగాలు ఉన్నాయి. మొదటి 2 వచనాల్లో ఏమో వ్యర్థతను గూర్చినటువంటి సరి అయిన గ్రహింపును గురించి మాట్లాడతాడు. ది రైట్ అండర్స్టాండింగ్ అబౌట్ వ్యానిటీ అంటే వ్యర్థతను గూర్చిన సరి అయిన గ్రహింపు ఏంటది? మన కుటుంబాలు కట్టాల్సిన వాడు దేవుడే, మన జీవితాలు కట్టాల్సిన వాడు దేవుడే. ఆయనే మన కుటుంబాలు, మన జీవితాలు కట్టకపోతే మనం పడే ప్రయాసంతా వేస్ట్. రెండవది ఏంటి? మనం కాపాడాల్సిన వాడు ఆయనే కాపాడకపోతే మనం ఎంత కావలు కాసుకున్నా వ్యర్థమే. మూడవది ఏంటి? మనం ఎంత చింతించినా మనం హ్యాపీగా ఉండలేం. అది దాని అర్థం. అక్కడ మనం చింతించి మన సమస్యలను ఎక్కువ చేసుకుంటామే కానీ, అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మన డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, నీకు అన్ని టెస్టులు చేసానే, అంత బాగానే ఉంది అంటే, మరి ఎందుకు సార్ నాకు ఇట్లా ఉంటుందని అంటే, నువ్వేదో ఆలోచన చేస్తున్నావు. నువ్వు ఏదో తీవ్రంగా లేదు నువ్వు ఆలోచన చేస్తున్నావు అని అంటాడు డాక్టర్. అంటే అర్థం ఏంటి? చింతించి మన ఎత్తుని ఏం చేసుకుంటాం అన్నమాట, ట్రై చేస్తాం ఎత్తు మూరుడు ఎక్కువ చేసుకోవడానికి. అక్కడ ఎత్తు అంటే హైట్ అని కాదు అర్థం. ఆ మాటలో కూడా అక్కడ ఏంటంటే మూల భాషలో ఏం వాడారయ్యా అంటే, అక్కడ ఎత్తు మూరుడు ఎక్కువ చేసుకోలేరు, మీరు చింతించి మీ ఎత్తు మూరుడు ఎక్కువ చేసుకోలేరు అన్నట్టు అర్థం ఏంటయ్యా అంటే, మీ జీవిత కాలాన్ని మరికొంత పొడిగించుకోలేరు అనే అర్థంతో వాడారు ఆ మాట. ఎత్తు అంటే హైట్ అని కాదు. అర్థమైందా? కనుక ఇక్కడ మనము చింతించి మన బాధను ఎక్కువ చేసుకుంటామేమో, అందుకనే ఆ మాట చెప్పాడు. చింతించడం వ్యర్థం. తన ప్రియులు నిద్రించుచుండగా అక్కడ దాన్ని బట్టి ఏం తీసుకుంటామంటే, మనం హ్యాపీగా పడుకోవచ్చు, వేకువనే లేయక్కర్లా. మీరు వేకువనే లేచి మనం చాలా రాత్రి అయిన దాకా మేలుకొని పండుకోవాల్సిన అవసరంలా. ఆ తర్వాత
కష్టమైన పని చేసి ఆహారాన్ని సంపాదించుకోవాల్సిన అవసరం లే. అది కాదు దాని అర్థం. అక్కడ అక్కడ అర్థం ఏంటయ్యా అంటే, మనము ఇవన్నీ చేసిన దానివల్ల ఒరిగేదేమి, తన ప్రియులు నిద్రించుచుండగా అంటే మనము మన భారమంతా మన దేవుని మీద వెయ్యగా ఆయనే మనల్ని పోషించేవాడు, కాపాడేవాడు, భద్రపరిచేవాడు అని దాని అర్థం. ఆ తర్వాత అంటే అది అది ఆ భాగంలోనికి తీసుకొని వచ్చింది హిజ్కియా. సరే, హిజ్కియా ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ అంటాడు. ఆ తర్వాత రెండో భాగం ఏంటనంటే, మొట్టమొదటి 2 వచనాల్లోనేమో వ్యర్థతను గూర్చిన సరి అయిన గ్రహింపు అయితే, రెండవ భాగం 3, 4, 5 వచనాల్లో రెండవ భాగంగా విలువలను గూర్చిన సరి అయిన గ్రహింపు. విలువలను గూర్చిన సరి అయిన గ్రహింపు ఏంటి? ఆ విలువలు అంటే, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. అంటే అర్థం ఏంటయ్యా అంటే, మన తరువాతి తరము వాళ్ళే మన విలువ. అర్థమైందా? మా నాన్నకి, మా తల్లిదండ్రులకు నేను విలువైతే నా పిల్లలు నాకు విలువ. విలువలను గూర్చిన సరి అయిన గ్రహింపు, దాని గురించి మాట్లాడుతూ అందుకనే ఆ మాట చెప్పాడు అక్కడ. ఏమని? కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమా. వాళ్ళని మనం ట్రైనప్ చెయ్యాలి. కనుక ఒకవేళ గర్భఫలము త్వరగా రాకుండా ఇస్సాకు, రిబ్కా వాళ్ళ లైఫ్లో దాన్ని ఆలస్యం చేశాడు అంటే, ప్రాబబ్లీ గాడ్ మస్ట్ హ్యావ్ వాంటెడ్ దెమ్ టు నో ది వాల్యూ ఆఫ్ ది చిల్డ్రన్. పిల్లలు ఎంత విలువైన వాళ్ళో వారి యొక్క విలువను తెలుసుకోవాలి, ఆ గ్రహింపులోనికి రావాలి అన్న తాత్పర్యంతో ఆలస్యం చేశాడేమో. మొట్టమొదటికి ఏంటి? పురుషులు బాధ్యతను ఎరగాలి, ప్రార్థన చేయాలి ఆ పాఠం నేర్పించడానికి. రెండవది ఏంటి అంటే, గర్భాన్ని మూసేవాడు ఆయనే, గర్భాన్ని తెరిచేవాడు ఆయనే, సర్వాధికారి ఆయన. ఆ సత్యం మనం ఎరగాలి. రెండవది ఏంటయ్యా అంటే, పిల్లల యొక్క విలువ ఏంటో మనం ఎరగాలి. ఆ విలువను ఎరిగితే సరి అయిన రీతిగా వారిని పెంచుతాం. అదే విషయాన్ని మాట్లాడతాడు అక్కడ. అట్టివారు ఎవరంట? ఏమన్నాడు అక్కడ? కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని. అంటే వాళ్ళని ఎలా తయారు చేస్తామో అన్న విషయాన్ని గురించి మాట్లాడతాం. వాళ్ళ విలువేంటి అర్థమైతే వాళ్ళని అలా తయారు చేస్తాం. ఇక్కడ మనం ఎందుకు ఆ విషయాలను ఆ తర్వాత అంటాడు, అట్టివారితో తన అంబుల పొద నింపుకొనిన వాడు ధన్యుడు. అంటే అర్థం ఏంటి? వాళ్ళ వాళ్ళ వాళ్ళతో మన గురిని చేరుకోగలగాలి. దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఆ విధంగా పిల్లల యొక్క విలువ ఏంటో మనం ఎరగాలి. అందుకనే దేవుడు ఏం చేశాడయ్యా అంటే, ఆలస్యం చేశాడు. ఇస్సాకు ప్రార్థన చేశాడు. అప్పుడు యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి ఆయన. ఆమె గర్భములో శిశువులు ఒకనితో ఒకడు పెనుగులాడిరి గనుక ఆమె, ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకు అనుకొని ఈ విషయమై యెహోవాను అడుగ వెళ్ళాను. ఇక్కడ ఆశ్చర్యంగా చూడండి. పిల్లలు లేనప్పుడేమో ఇస్సాకు వెళ్ళి ప్రార్థన చేస్తే దేవుడు ఆమె గర్భాన్ని తెరిచాడు. ఆమె గర్భములో కవలలు ఉన్నట్టుగా అర్థమైంది, పెనుగులాడుతూ ఉంటే ఇప్పుడు రిబకమ్మ దేవుని అడుగుతూ ఉంది, ఇదేంటి ప్రభువా, ఆలస్యమైంది అని అనుకున్నాము, సరే బాగానే ఉంది, కష్టంగా ఉంది. ఈ ఈ ఈ దాన్ని ఏమంటామంటే ఈ పిల్లలు మోయడం కష్టంగా ఉంది అన్న విషయంలో ప్రార్థన చేసినప్పుడు, ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకు అనుకొని ఈ విషయమై యెహోవాను అడుగ వెళ్ళాను. అప్పుడు యెహోవా ఆమెతో ఇట్లన్నాడు, 2 జనములు నీ గర్భములో కలవు, 2 జన పదములు నీ కడుపులో నుండి వచ్చును. 2 జనములు అంటే ఇంగ్లీష్లో 2 నేషన్స్ అని అంటారు. 2 జనములు. తర్వాత 2 జనపదములు అంటే 2 రకాలైనటువంటి ప్రజలు అని అంటాడు.
పీపుల్స్. జనపదములు అంటే పీపుల్స్ అనే మాట వాడాడు. దెర్ ఆర్ 2 నేషన్స్ అండ్ 2 కైండ్స్ ఆఫ్ పీపుల్స్. అక్కడ ఉన్నారు. వారు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును. ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమయ్యుండును, పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అనెను. ఆమె ప్రసూతి కావలసిన దినములు నిండినప్పుడు ఆమె గర్భమందు కవలవారు ఉండిరి. ఈ విధంగా యాకోబు పుట్టడములోనే, యాకోబు పుట్టుకలోనే దేవుడు తన తలపెట్టినటువంటి ప్రణాళికను, యాకోబు జీవితము ద్వారా ఆయన ఏ ప్రణాళికను నెరవేర్చాలి అని కోరుకున్నాడో ఏశావును ప్రక్కన పెట్టి యాకోబును ఏ విధంగా తన ప్రణాళిక నెరవేర్పులో వాడుకోదలిచినాడో ఆ విషయమై మాట్లాడుతూ వస్తాడు. ఆ ప్రక్రియలో యాకోబు ఎలా వచ్చాడంట? తన అన్న అయిన ఏశావు యొక్క మడిమను పట్టుకొని బయటకు వచ్చాడు. అసలు వాస్తవంగా యాకోబు అనే పేరు కూడా ఆ అర్థంతోనే పెట్టారు. అంటే మడిమను పట్టుకొనివాడు అని అర్థం. ఇంకొక విధంగా దానిని మనం అలంకారంగా చెప్పాలి అంటే మోసగాడు. మనం డైరెక్ట్గా మోసగాడు అనే ఆ కితాబులోనికి వెళ్ళిపోతాం, ఆ సర్టిఫికేట్ ఇవ్వడానికి వెళ్ళిపోతాం. కాకపోతే అసలు అర్థం ఏంటి అంటే మడిమను పట్టుకొని వాడు, వచ్చినవాడు అని అర్థం. సరే, అలాగున యాకోబు యొక్క మరి పన్నాగాలు, యాకోబు యొక్క పద్ధతులు అంతగా మెచ్చుకోదగినట్టుగా కనపడవు. యాకోబు జీవితంలో, ఆయన జీవితంలో ఆయన యొక్క పద్ధతులు అవి అంతగా మెచ్చుకోదగినట్టుగా కనపడవు. కాకపోతే ఆయన యొక్క స్కిల్స్, జీవితంలో ఉండే ఆయనకున్నటువంటి నైపుణ్యాలు, ఆయన యొక్క సామర్థ్యతలు, ఆయనకున్నటువంటి కుశలత, ఆయన యొక్క నేర్పు, లేక ఆయనకుండేటటువంటి ప్రజ్ఞ, తర్వాత ఆయనకుండినటువంటి దృఢ సంకల్పాలు, ఆయనకున్నటువంటి ధైర్యం, ఇవన్నీ కూడా మెచ్చుకోకుండా ఉండలేం. యాకోబు జీవితంలో మనం గమనిస్తే, అంటే దేవుడు ఒక ప్రణాళిక కొరకై ఏర్పాటు చేసుకొని ఉండగా, ఆ విధంగా వారు ఆయా సమయాలలో అంతగా దేవుని యొక్క ప్రణాళికలలో ఇమడలేదా అన్నట్టుగా అనిపించినా, దేవుడు నమ్మకస్తుడు గనుక ఆయన ప్రణాళిక వేసిన దానిని ఖచ్చితంగా నెరవేర్పులోనికి తీసుకుని వచ్చేవాడు గనుక దేవుడు ఏం చేస్తాడు? ఆయన తన సామర్థ్యాన్ని బట్టి వారిని ఎక్విప్ చేస్తాడు, వారిని బలపరుస్తాడు. ఆ విధంగా దేవుడు వారిని తన యొక్క ప్రణాళిక నెరవేర్పు కొరకై వారిని ముందుకు తీసుకుని వెళ్తాడు. అందుకనే అలాంటి నేర్పు వారికి ఇస్తాడు, అలాంటి ప్రజ్ఞ వారికి ఇస్తాడు, అలాంటి సామర్థ్యాన్ని ఇస్తాడు, అలాంటి ధైర్యాన్ని ఇస్తాడు, అలాంటి సంకల్పాన్ని కూడా వారికి మనకి ఇస్తాడు. దేవుని యొక్క ఏర్పాటులో ఉండేవాళ్ళు. అంతేకాకుండా ఎంత ఓర్పో యాకోబుకి, చాలా ఓర్పు కలిగిన వాడు. ఆయన అనుకున్న దానిని జరిగించడానికి ఎన్ని సంవత్సరాలు ఎక్కువ కొలువు చేశాడంట? 7 ఏళ్ళు. 7 ఏళ్ళు అంటే మాషామాషి మాట. అయినా ఓపిగ్గా అక్కడ ఓర్పుతో వ్యవహరించాడు. కనుక దేవుడు తలపెట్టినటువంటి సంకల్పములో ఆ వరుస క్రమములోనికి దేవుడు తీసుకుని వచ్చిన వారిని ఆ సంకల్పపు నెరవేర్పులోనికి దేవుడు ఖచ్చితంగా తీసుకుని వెళ్తాడు అనని మనం గమనిస్తాం. అందుకనే యాకోబు జన్మ నుండి ఆయన మరణము వరకు, అంటే యాకోబు యొక్క జీవితము ఆదికాండంలో ఎక్కడ మొదలైంది? 25వ అధ్యాయం. అటు చూస్తే ఏమనుకోవాలి నేను, ఎక్కడ మొదలైంది అన్నట్టు 25వ అధ్యాయంలో మొదలయ్యి ఎక్కడ ముగిస్తుంది? 50వ అధ్యాయంలో ఫైనల్గా. అంటే మధ్యలో యోసేపును గురించి కొన్ని అధ్యాయాలు ప్రత్యేకంగా ఉన్నా కూడా దే ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ ది లైఫ్ ఆఫ్ జేకబ్. అవన్నీ కూడా యాకోబు యొక్క జీవితంలో భాగాలుగా మనం తీసుకుంటే, రైట్ ఫ్రమ్ 25th చాప్టర్ ఆఫ్ జెనసిస్
ఆదికాండం 25వ అధ్యాయం నుండి 50వ అధ్యాయం వరకు కూడా యాకోబు అంటే యాకోబు జననము నుండి యాకోబు జీవితము, యాకోబు మరణం వరకు కూడా మనము ఆలోచన చేస్తే దేవుని యొక్క కార్యాచరణ ఎలా ఉంటుందో దానిని మనం చూడగలుగుతాం. వీ కుడ్ సీ హౌ గాడ్ వర్క్స్ ఇన్ ఎ బిలీవర్స్ లైఫ్. తన యందు విశ్వాసం ఉంచిన వారి యొక్క జీవితములో దేవుడు ఏ విధంగా తన కార్యాచరణని ఆయన జరిగిస్తాడు అన్న విషయాన్ని మనము గమనిస్తాం. సరే, యాకోబు దగ్గరికి డైరెక్ట్గా మనం వచ్చేస్తే యాకోబు యొక్క జీవితము 4 స్టేజెస్గా ఇక్కడ వివరించబడింది. 4 స్టేజెస్ లేక 4 దశలుగా, 4 స్థాయిలుగా యాకోబు యొక్క జీవితము మనకు చూపించబడతా ఉంది. ప్రతి స్టేజ్లో కూడా లేక ప్రతి దశలో కూడా దేవునితో లేక దేవుడు యాకోబును సంధించినట్టుగా మనం గమనిస్తాం. ఇన్ ఎవ్రీ స్టేజ్ we find that God had a personal encounter, లేక జేకబ్ had a personal encounter with God. దేవునితో ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి సంధింపులోనికి వచ్చినట్టుగా ప్రతి స్టేజ్లో మనము గమనిస్తాం. ఉదాహరణగా మొట్టమొదటి స్టేజ్ యాకోబు జీవితంలో మొదటి దశ 25, 26, 27, 28 అధ్యాయాల్లో మనము గమనిస్తాం. ఈ 4 అధ్యాయాల్లో కూడా యాకోబు మొట్టమొదటి స్టేజ్లో మనం గమనిస్తే యాకోబు తన పేరును సార్థకం చేశాడా అన్నట్టుగా బ్రతుకుతాడు. అంటే లివ్డ్ అప్ టు ది స్టాండర్డ్ ఆఫ్ హిస్ నేమ్. ఏమని? మోసగాడు, మోసపూరితమైన వాడు, మోసం చేసిన వాడు అన్న పేరును సార్థకం చేశాడా అన్నట్టుగా మనకు కనబడతా ఉంది. అంటే ఏంటది? అన్న మడివను పట్టుకున్నవాడు, అది దాని అర్థం. దాన్ని అలంకారంగా చెప్పాలి అంటే మోసగాడు అని మనం గమనిస్తాం. ఎలా? మొట్టమొదటిగా ఏశావు యొక్క బర్త్ రైట్ అంటే ఏంటి? జ్యేష్ఠత్వాన్నే స్వాధీనం చేసేసుకున్నాడు, అంటే ఆక్రమించుకునేవాడు. తన అన్న అయినటువంటి ఏశావు యొక్క ఏంటది? జ్యేష్ఠత్వ హక్కునే లాగేసుకున్నాడు. ఎలా లాగేసుకున్నాడు అన్న విషయం మనకందరికి బాగా తెలుసు. మనం గమనించి చూస్తే ఏశావు అంటే అందులో కూడా క్యారెక్టర్ కనబడొద్దు మనకు. అంత ఆషామాషిగా జరిగిన పని కాదు అది. అందులో మనం గమనిస్తే ఏశావు ఎంతటి అసమర్థుడో అక్కడ మనకు అర్థం అవుద్ది. ఆ అసమర్థత ఏశావుకు అది ఏమైందని చెప్పాలి? అదొక అడ్వాంటేజ్ అయిందని చెప్పాలి. అసలు వాస్తవంగా జ్యేష్ఠత్వపు హక్కు కలిగిన వాళ్ళు ఆ దినాలలో ఎలాంటి భాగ్యం అనుభవించే వాళ్ళయ్యా అంటే వాళ్ళు 2 భాగ్యాలు. ఒకటి ఏంటయ్యా అంటే ఆ ఇంట్లో ప్రతి విషయంలో ఒక ప్రత్యేకమైనటువంటి ఫేవర్, ప్రత్యేకమైనటువంటి వాళ్ళుగా ఉంటారు. రెండోది ఏంటంటే తండ్రి ఆస్తిలో 2 అంతులు పెద్దవాడికి వస్తుంది. 2 అంతులు అంటే డబుల్ పోర్షన్. అట్లాగని ఇస్సాకు ఏం పెద్ద సంపాదించాడు అని మనం అనుకుంటామేమో. ఇస్సాకు చాలా ఆస్తి సంపాదించాడు. మనం గమనించి చూస్తే ఎక్కడుంటుంది ఆ మాట? ఇస్సాకు దేవుడు ఇస్సాకును ఆశీర్వదిస్తే ఇస్సాకు 26:12-13 ఇస్సాకు ఈ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుతూ వచ్చాను.
అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప జనసమూహములు కలిగినందున ఫిలిష్తీయులు అతని యందు, అది ఆయన ఆస్తి. వాస్తవంగా ఏశావు దీని విషయంలో అంత పట్టింపు కలిగి లేడు. బట్ యాకోబుకు ఆ పట్టింపు ఉంది. అది మనం అక్కడ గమనించాల్సింది. యాకోబు పట్టుదల ఏంటంటే ఐ మస్ట్ బీ లైక్ దాట్. సో ఫేవర్ కలిగి అంటే ఎక్కువగా ఇష్టపడేవాడు పెద్ద కొడుకుని. రెండవది ఏంటంటే పెద్ద కొడుక్కి ఆస్తిలో డబుల్ పోర్షన్ వస్తుంది. అంతేకాకుండా పెద్ద కొడుక్కి ఉన్న బాధ్యత కూడా ఏంటంటే ఆ వ్యక్తి ఆ ఇంటి ఆధ్యాత్మిక స్థితిగతులన్నీ చూసుకునేవాడుగా ఉండాలి. అంటే అర్థం ఏంటంటే తల్లిని ఆమె మరణము వరకు పోషించి ఆమె బాగోగులు చూసుకోనే బాధ్యత ఉంది పెద్ద కొడుక్కి. రెండోది ఏంటంటే అంటే నేను బైబిల్లో ఉన్నటువంటి ఆ రోజుల్లో ఉండే బాధ్యతల సంగతే మాట్లాడుతున్నాను. అదే బాధ్యతలు ఈ రోజుల్లో కూడా ఉన్నాయి. అంటే ఈ రోజుల్లో అవి మనం కొత్త నిబంధన కాలంలో అవి పంచుకొని అందరము కలిసికట్టుగా చేయాలి. ఎందుకంటే మనం అందరము కలిసి ఏమని పిలిచాడు వాక్యంలో? జ్యేష్ఠుల సంఘము అని పిలిచాడు. అవునా కాదా? మనకందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభువు మన పెద్దన్న కాగా యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించినదనుక ఆయనతో సహానుభవంలోనికి దేవుడు మనల్ని తీసుకొచ్చాడు. దేర్ఫోర్ మనం అందరము కూడా ఈక్వల్ రెస్పాన్సిబిలిటీస్ కలిగిన వారమై ఉన్నాం. రైట్. సో అక్కడ ఉండే రెస్పాన్సిబిలిటీ ఏంటంటే తల్లిని ఆమె మరణము వరకు ఆమె ప్రతి అవసరత చూసుకునేటటువంటి, ఆమెకు భోజనం పెట్టాలి, అన్ని అవసరతలు చూసుకునేటటువంటి బాధ్యత పెద్ద కొడుకు మీద ఉంది. రెండోది ఏంటంటే తన సిస్టర్స్, ఆ ఇంట్లో ఉండేటటువంటి సిస్టర్స్ వాళ్ళు అంటే అక్క చెల్లెళ్ళు వాళ్ళు వివాహం అయ్యేంత వరకు కూడా వాళ్ళని అన్ని బాగోగులు చూసుకునే బాధ్యత పెద్ద కొడుకుదే. కానీ ఇస్సాకు ఈ బాధ్యతలు ఏవి నాకు వద్దనుకున్నట్టుగా బతికేవాడు. అది అక్కడ ఉండే ఇస్సాకు కాదు, ఎవరైనా ఏశావు. ఐఎమ్ సారీ, మరి కరెక్ట్ చేయరేంటి? ఇస్సాకు అంటే గమ్ముకుంటారేంటి? ఏశావు ఏశావు ఇవేవి నాకు బట్ట అన్నట్టుగా ఉండేవాడు. అంటే ది కేర్లెస్నెస్ ఆఫ్ ఈసావు. ఏశావుకు ఉండేటటువంటి దాన్ని ఏమంటామంటే కేర్లెస్నెస్, అజాగ్రత్త, లేకపోతే ఏశావు యొక్క నిర్లక్ష్యం. ఎస్, బాధ్యతారాహిత్యం. ఎవరికైతే బాధ్యతారాహితంగా ఉంటారో, నిర్లక్ష్య స్వభావం కలిగిన వారుగా ఉంటారో, దేవుడు వారిని తన ప్రణాళికలో వాడుకోలేడండి. మా దగ్గర ఒక ఆయన ఉన్నాడు, ఆయనకి కూడా సేవకుడే, తర్వాత ఆసక్తి కలిగిన వాడే, రక్షించబడ్డాడు. మా ఇంట్లోనే రక్షించబడ్డాడు తొలి దినాల్లో 74-75 సంవత్సరాల్లో, 1974-75లో నేను రక్షించబడిన 73లో, 74-75 నుంచి సేవ చేస్తూ మా ఇంట్లో ప్రతి బేస్తవారం రోజు సువార్తకుడికి జరుగుతుంటే ఆయన అక్కగారు సంఘంలో మంచి లీడర్, ఆమె స్త్రీల మధ్యలో. ఆమె ఏం చేసిందంటే వీడిని కూడా తీసుకెళ్ళండి అయ్యా, మీతో కూడా వాడు వాక్యం వింటే రక్షించబడతాడని ఆ విధంగా వచ్చి మన ఇంట్లో రక్షించబడ్డాడు అబ్బాయి. ఆయన అంటే అబ్బాయిని కాదు, ఇప్పుడు నా అంత వయసు, నాకంటే కొంచెం పెద్దోడే. అయితే తర్వాత ఏదో క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్లో చేరి సేవ చేయడం మొదలుపెట్టాడు. ఆయనకి అప్పుడప్పుడు ఎవరైనా వాక్యం బోధించమని పిలిస్తే వెంటనే నాకు ఫోన్ కొట్టేస్తాడు. ఫోన్ కొట్టేసి అప్పుడప్పుడు డిస్కస్ చేస్తూ ఉంటాం కొన్ని విషయాలు. ఫోన్ కొట్టేసి ఏం వాక్యం చెప్పమంటారు? నేను చెప్తే మీరు చెప్పడం ఏంటండి బాబు? అంత బద్ధకస్తుడు. అలాంటి వాళ్ళని దేవుడు వాడుకోలేడు. మనం నేర్చుకునే పాఠం ఏంటంటే ఆయన్ని హైలైట్ చేయడం కాదు ఇక్కడ. మనము బాధ్యతారాహిత్యంగా, మనము బద్ధకంగా, మనము నిర్లక్ష్యంగా మనము జీవించినంత కాలము దేవుడు మనల్ని ఆ వరుస క్రమపు బాధ్యతల్లో వాడుకునే అవకాశము ఉండదు. ఎందుకని చాలామంది ఫలభరితంగా ఉండలేరు? విశ్వాసులే, రక్షించబడ్డ వాళ్ళే, ఎప్పుడు తడుక్కుమంటానే ఉంటారు సేవలో, కానీ అంత ఫలభరితంగా ఉండలేరు. కారణం ఏంటంటే దే ఆర్ వెరీ కేర్లెస్ పీపుల్.
దేవుని కార్యాల విషయంలో నిర్లక్ష్యం, బాధ్యత లేనితనం. అందుకే వాళ్ళు ఒక్కొక్కసారి ఉత్సాహంగా ఉంటారు. ఈయన కూడా చాలా మంచి సింగర్ ఆయన, అన్నీ ఉన్నాయి. కాకపోతే ఆ మధ్య మొన్న సంగతే జ్ఞాపకం వచ్చి చెప్తాను నేను. ఎవరో వాక్యం చెప్పమని పిలిచారంట. ఏం వాక్యం చెప్పమంటారని నన్ను అడిగాను. నేను చెప్పాను, అది నేను చెప్పలేనండి, మీరు ప్రభువుని అడగండి, మీరు వాక్యం చదవండి, ప్రభు మీకు ఏ వాక్యం అక్కడ మెసేజ్ ఇస్తాడో దానిని బోధించండి అని అంటే, అట్లా కాదు, వాళ్ళందరూ విశ్వాసులే, కొంతమంది అవిశ్వాసులు కూడా ఉంటారు, వాళ్ళకి ఏం చెప్తే బాగుంటుంది, మీరు నాకు కొంచెం హింట్ ఇవ్వండి, నేను డెవలప్ చేస్తానంటాడు. నేను అనుకుని అప్పుడు మా ఆవిడతో అన్నాను, ఈయన ఎంత బద్దకస్తుడు చూడు, వాక్యం చదవడం. బద్దకస్తులను దేవుడు వాడుకోడు, నిర్లక్ష్యంగా ఉండేవారిని దేవుడు వాడుకోడు. మనకు తెలుసు మనం నిర్లక్ష్యంగా ఉన్నామా, దేవుని కార్యాల పట్ల, దేవుని యొక్క ప్రణాళికలు నెరవేర్పులో చురుకుగా ఉన్నామా అన్న సంగతి మనకు తెలుసు. మనకు తెలియదు అని కాదు. ఆఖరాకి ఎట్టయిపోయామయ్యా అంటే, వీఆర్ సో హార్డెండ్, మన హృదయాలలో ఎంత కఠినంగా అయిపోయామయ్యా అని అంటే, చదవము దేవుని వాక్యం, దేవుని దగ్గర విచారించం, అడగము. మనకంతా ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ కావాలి. అంటే ఏంటి, క్షణంలో భోజనం తయారు చేసి మన ముందు పెట్టేస్తే హ్యాపీగా తిని హ్యాపీగా కూర్చుంటాం. అలాంటి వాళ్ళని ప్రభు వాడుకోలేడండి. అందుకనే చాలామంది ఎక్కడున్నారు అంటే, ఎక్కడుంటాను సార్, ఏసిన దగ్గరే ఉన్నాను అన్నట్టుగా ఉంటారు. గొంగళి సామెత ఉంది కదా, ఎక్కడున్నారంటే ఏసిన దగ్గరే, ఏమి అభివృద్ధి ఉండదు. ఆత్మల సంపాదనలో వారి ద్వారా ఇప్పుడు సాక్ష్యం చెప్పేటప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది. ఈ విధంగా మేము పనిచేయడం మొదలుపెట్టాం, పలానా వాళ్ళు సేవలో రక్షించబడ్డారు, ఈ విధంగా పలానా దగ్గర వాళ్ళు వాడబడతా ఉన్నారు. ఈ విషయాలన్నీ వింటూ ఉండేటప్పుడు, దేవుని మీద ఆధారపడ్డప్పుడు, దేవుని ప్రణాళికలలోనికి మనము ఇమిడి చురుకైనటువంటి స్పృహతో, ఆధ్యాత్మిక స్పృహతో చురుకుగా మనము దేవుని యొక్క కార్యాలలో పనిచేస్తూ ఉండేటప్పుడు దేవుడు ఎలా వాడుకుంటున్నాడో, అలాంటి సాక్ష్యం లేకుండా మనము జీవిస్తున్నాము అనంటే దేవుని కార్యాల పట్ల మనకు ఆసక్తి లేదు అని అర్థం. దేవుని పట్ల నిర్లక్ష్యంగా ఉన్నాము అని అర్థం. ఏశావు అలాంటి వాడు. అందుకనే ఎక్కడ హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 6వ వచనం అనుకుంటాను, 6 16 చూడండి ఒకసారి. హెబ్రీలకు రాసిన పత్రిక 11 కాదు, 16వ అధ్యాయం. హెబ్రీ 12:16 కదమ్మా, 12:16 చదవండి ఒకసారి. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకొనుడి. అంటే ఇక్కడ భలే చెప్పాడు, వ్యభిచారి అయినను భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో. ఇక్కడ భ్రష్టుడు అనే మాటకు మూల భాషలో వాడిన మాటకు మనకు వచ్చే అర్థం ఏమొస్తుంది అంటే, అవుట్ ఆఫ్ ది టెంపుల్ ఆఫ్ గాడ్ అనే భావం వస్తుంది. అంటే దేవుని యొక్క ఇంటికి వెలుపల ఉండేవాడు అని అర్థం. అంటే మనకేమర్థం అవుతా ఉంది, ఏశావు ఎప్పుడు కూడా దేవుని మందిర బాధ్యతలు నిర్వర్తించాలి అనే ఆలోచన లేనివాడు. అది దాని అర్థం. అక్కడ ఏమంటాడు, ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూసుకొనిడి. అంటే ఇక్కడ అర్థం ఏంటయ్యా అంటే, భ్రష్టుడు వ్యభిచారి అంటేనేమో ఫార్నికేటర్, అంటే వ్యభిచారి. చాలా తీవ్రమైన మాట వాడాడు అక్కడ. ఏశావు ఏం చేస్తే అంత తీవ్రమైన మాట వాడాడయ్యా అని అంటే, ఏశావు దేవుని కంటే దేనిని ఎక్కువగా ప్రేమించేవాడు, తిండిని ఎక్కువగా ప్రేమించేవాడు, ధనాన్ని, లోకాన్ని ఎక్కువగా ప్రేమించడం. అందుకనే ఎఫెసీలో ఉన్న సంఘానికి వ్రాస్తూ ఏమని ఉత్తరం రాశాడు, దేవుడు సెలవిచ్చిన మాట
ఎవరు? యోహాను, అపొస్తలుడైన యోహాను ద్వారా ప్రకటన గ్రంథం మొదటి 2వ అధ్యాయంలో ఎఫెసులో ఉండే పట్టణం, అక్కడ పట్టణంలో ఉండే సంఘానికి వ్రాస్తూ ఏమన్నాడు? మెచ్చుకుంటూ అన్ని విషయాలు చెబుతూ లాస్ట్లో అయినను నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉంది అన్నాడు. నేను నీ మీద తప్పు ఒకటి మోపాలి. ఏంటి ఆ తప్పు అంటే, మొదట నీకుండిన ప్రేమను వదిలితివి. మొదట ఉండిన ప్రేమ అంటే అర్థం ఏంటి? ఫస్ట్ లవ్ అంటే అర్థం ఏంటి? చాలామంది చాలాసార్లు ఏమంటారంటే, భార్యాభర్తలు కూడా ఆ రోజుల్లో భలే ప్రేమించేవాడండి, మొదట్లో భలే చూసుకునేవాడండి. ఫస్ట్ లవ్ అని అంటే అట్లకి వెళ్ళిపోతాం మనం. అక్కడ మొదటి ప్రేమ అని అంటే క్రానలాజికల్గా ఉండే ప్రేమ అని కూడా అర్థం. అంటే కాలానుగుణంగా మొట్టమొదటిగా ఉండేటటువంటి ప్రేమ, మొదటి కాలములో ఉండినటువంటి ప్రేమ అనే అర్థం ఉంది అక్కడ, లేదనడం వల్ల. కాకపోతే మూల భాషలో అక్కడ వాడిన మాటకుండే అర్థం, దాని మూల భాషలో ఏం మాట? ప్రోటేన్ అనే మాట వాడారు అక్కడ. అంటే మొదట నీకుండిన ప్రేమ అనే మాటకి ప్రోటేన్ అనే మాట, దానికి ఉన్న అర్థం ఏంటి అంటే ప్రశస్తమైన అని అర్థం. మీకు అర్థమైందా? అంటే దేవునిని ఎలాంటి ప్రేమతో ప్రేమించాలి మనం? ప్రశస్తమైన ప్రేమతో ప్రేమించాలి. అది దాని అర్థం అక్కడ. ఫస్ట్ లవ్ అంటే ప్రశస్తమైన ప్రేమ. దాని అర్థం ఏంటి అంటే ఇక దేవుని కంటే మనం ఎక్కువగా ప్రేమించేది ఇంకేది లేదు అని అర్థం. అది ప్రశస్తమైన ప్రేమ అంటే. అదే మాటని లూకాసు వార్త చూడాల్సిన అవసరం లేదు, వినండి. సో లూకాసు వార్త 15వ అధ్యాయంలో కూడా వాడారు ప్రోటేన్ అనే మాట. ఏ సందర్భంలో? తప్పిపోయిన కుమారుడు తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత తండ్రి దూరము నుంచి అతనిని చూసి పరిగెత్తిపోయి అతను మేడ మీద పడి ముద్దు పెట్టుకొని ఇంటికి తీసుకొచ్చి గొప్ప విందు చేయించి ఆయన చేస్తూ ఉండేటప్పుడు ఆ ప్రక్రియలో ఒక మాట వాడాడు తండ్రి. ఏమని? మీరు త్వరగా వెళ్ళి ప్రశస్త వస్త్రము తెచ్చి అతనికి తొడిగించండి అనే మాట వాడాడు కదా. అక్కడ కూడా ప్రోటేన్ అనే మాట వాడారు, ప్రశస్తమైంది అనే అర్థం. కనుక దేవుడు మనలో కోరుకునేటటువంటి ప్రేమ ఎలాంటిదయ్యా అంటే ప్రశస్తమైంది. ఎప్పుడైతే మనము మన అంటే పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకముతో, పూర్ణ విశ్వాసముతో మనం దేవుని ప్రేమించాలి. నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. ఎప్పుడైతే ఆ విధంగా కాకుండా సెకండరీ లవ్ మనం ఇవ్వడం ప్రారంభించామో, అంటే ప్రభువు కంటే మరి ఇంక దేన్నో ప్రేమిస్తూ ఉన్నాం. అది భార్య కావచ్చు, లేక భర్త కావచ్చు, లేక భార్యాభర్తలు కలిసి పిల్లలు కావచ్చు, పిల్లలేమో తల్లిదండ్రులు కావచ్చు. అట్లా ప్రేమ, లేక ఉద్యోగమే ఎక్కువగా ప్రేమించవచ్చు, లేకపోతే లోకము, డబ్బు, ఇక ఏం చెప్పమంటారు? కనుక ఎలా ఉంటుందయ్యా అంటే మనము, అందుకనే ప్రభు అన్నాడు, మీరు దేవునిని, తర్వాత సిరిని, దేవునికిని సిరికిని మీరు దాసులుగా ఉండనేరరు అని అన్నాడు. సిరి అంటే అర్థం ఏంటి? అక్కడ డబ్బు. పలకరే, సిరి అంటే అర్థం ఏంటి? డబ్బు. కానీ ఇంగ్లీష్ బైబుల్లో ఏ మాట వాడారు తెలుసు? డబ్బు అనే మాట వాడలే అక్కడ. ఏమన్నాడు? మేమన్ అనే మాట వాడాడు. మేమన్ అనేది అదొక దయ్యం, అదొక దేవత. అంటే అందుకనే వ్యభిచారము అనే మాట తీసుకొచ్చాడు అక్కడ. దేవుని కంటే దేనినైనా మనం ఎక్కువగా ప్రేమించాము అంటే దట్ బికమ్స్ ఏ మేమన్ ఫర్ us. అది మనకు దేవత. అప్పుడు ఏంటి? మనం ఏం చేసిన వాళ్ళం అవుతున్నాము? విగ్రహారాధన చేసిన వాళ్ళం, వ్యభిచారం చేసిన వాళ్ళం అవుతాం. కనుక ఏశావు అలాంటి వాడు. రాహిత్యం, నిర్లక్ష్యం, దేవుని ప్రణాళికలు, దేవుని కార్యాలు ఆసక్తి లేదు అతనికి. ఏది పోతే ఏముందిలే, ఈ పూటకి నా కడుపు నిండితే చాలు అనే తత్వం కలిగిన వాడు. అలాంటి వాళ్ళని దేవుడు వాడుకోలేడు. అలాంటి తత్వము కలిగిన వాళ్ళని దేవుడు వాడుకోలేడు. అది ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోవాలి. కనుక ఆ రోజు పరిగెత్తుకుంటా వచ్చాడు.
ఏశావు. యాకోబు ఏం చేస్తున్నాడంట? ఏం చేస్తున్నాడంట? కలగూర వంటకం వండుతున్నాడంట. కలగూర వంటకం వండుతూ ఉంటే ఏం చేశాడంట? నేను అలసి ఉన్నాను, 25:30, నేను అలసి ఉన్నాను, ఆ ఎర్రగానున్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టుమని అడిగాను. అందుచేత అతనికి ఎదోము అనబడెను. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వము నేడు నాకిమ్మని అడుగగా. అంటే ఎలాంటి వాడయ్యా అంటే తన అన్న మడిమను పట్టుకొని వచ్చాడు. సో ఫస్ట్ స్టేజ్లో ఎలా ఉన్నాడు? దొరికిందంతా గ్రాబ్ చేయాలి. అది అలాంటి వాడు యాకోబు. దాంట్లో నుంచి వచ్చాం మనం ఇక్కడికి అందరికి. దొరికిందంతా ఏం చేయాలి? అదిగో ఇక్కడ ఇంకొక యాకోబు గారు కాదు కదా, ఇక్కడ ఇంకొక యాకోబు అనుకునేవారంట ప్రారంభంలో. ఏమని? అది కానీ వాస్తవంగా ఇదేంటే అంటే అంటే ఒక ప్రక్క ఏంటి, యాకోబు క్యారెక్టర్లోనికి వచ్చేటప్పటికేమో అది మోసపూరితమే. కానీ ఏశావు క్యారెక్టర్లో మనం ఆలోచన చేస్తే గాడ్ ఈజ్ జస్ట్ లేక జేకబ్ ఈజ్ జస్టిఫైడ్ ఇన్ ఆస్కింగ్ హిమ్. యాకోబు ఏశావును జ్యేష్ఠత్వ హక్కుకు నాకు ఇవ్వు అని అడగడంలో న్యాయమే అన్నట్టుగా కనబడుతుంది. దేన్ని బట్టి ఆలోచన చేస్తే? ఏశావు కోణంలో ఆలోచన చేస్తే ఇలాంటి వాడు దేవునికి పనికిరాడు. అందుకనే జేకబ్ ఈజ్ 100% రైట్ ఇన్ ఆస్కింగ్ ఫర్ ది బర్త్ రైట్. యాకోబు ఏశావు యొక్క జ్యేష్ఠత్వాన్ని హక్కును అమ్మివేయమని అడగడంలో యాకోబు జస్టిఫైడ్, న్యాయమే అని అనిపిస్తుంది. మీకు అర్థమవుతుందా? ఏది ఏమైనా దేవుని ప్రణాళిక ఎక్కడి నుంచి వచ్చింది? ఇది వారు తల్లి గర్భములో ఉన్నప్పుడే వచ్చింది. కనుక మనము అందుకనే అద్భుతం. దేవుని సంకల్పాలు, ప్రణాళికలు ఎలా ఉంటాయంటే అక్కడ అంటాడు, యేసుక్రీస్తులో జగత్తు పునాది వేయబడక మునిపే మిమ్మును ఏర్పరచుకుంటేనే. గాడ్ ది ఫాదర్ హ్యాస్ చోజన్ us. తండ్రి అయిన దేవుడు మనలను ఏర్పాటు చేసుకున్నాడు. మీకు అర్థమవుతుందా? యేసుక్రీస్తు ప్రభువులో మనల్ని ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని యొక్క ప్రణాళికలు అద్భుతం, ఆశ్చర్యం. అందుకనే అసలు ఎప్పుడు కూడా మనము మన ప్రార్థనలో ఒక అంశం ఏమై ఉండాలయ్యా అంటే, ప్రభువా ఏ ఉద్దేశంతో నా పట్ల నీకున్న సంకల్పం ఏంటి, ఆ నెరవేర్పులో నేను ఎంతవరకు ఇమడతా ఉన్నాను, ఎక్కడ తప్పిపోతున్నానో ఆ స్పృహలో ఉండాలి. ఎప్పుడు ఏదో గుడ్డిది చేలో పడ్డట్టుగా ఏదో పోతా ఉన్నాం, రోజు మొదలైంది, కాస్త టిఫిన్ చేసాము, బయటపడ్డాము, ఏదో చేసుకుంటా ఉన్నాం, అవుతాం. కాదు. వీ హ్యావ్ టు హ్యావ్ దట్. ఆ స్పృహ ఉండాలి. ఏంటి నీ ప్రణాళిక ఏంటి? ఏ ప్రణాళికతో నన్ను పిలిచావు? చాలా దారి మళ్లింపులు ఉంటాయి మధ్యలో. సాతానుడు ఊరికినే వదిలిపెట్టడు. చాలా దారి మళ్లింపులు ఉంటాయి. ఆ దారి మళ్లింపులు సాతానుడు తీసుకొస్తాడు. ఏమని? అట్లా మళ్లించి మన జీవితం వేస్ట్ అయ్యేటట్టుగా చేస్తాడు వాడు. ఎస్. కానీ ప్రభువేమో ఆయన చేసిన ప్రణాళిక. అందుకనే చాలామంది ఏంటంటే అసలు సేవకత్వం కొరకై దేవుడు ఏర్పాటు చేసుకుంటే ఆయన మాట వినకుండా ఉద్యోగానికి వెళ్ళి ఆ తర్వాత ఏదో తలా మునకలై అక్కడ ఆ తర్వాత ఏదో జరిగి ఇందాక సాక్ష్యం చెప్తూ నా సంగతి కూడా ప్రస్తావించారు. ట్రూ ఇట్ ఈస్. మీకు అర్థమవుతుందా? దేవుడు ఏదో కాలో చేయ ఎరగొట్టి ఇంకేదో చేసి ఇంట్లో ఏదో నష్టం కలిగించి అప్పుడు అయ్యో ప్రభువా పొరపాటు అయిపోయింది అయ్యా అని అంటే అప్పుడు వచ్చాడు అనుకోండి, మొట్టమొదటి ప్రణాళికను పోగొట్టుకున్నాడు. ఆ తర్వాత అయినా దేవుని యొక్క సంకల్పం ఏంటయ్యా అంటే ఆయన కృప ఎలాంటిది అయ్యా అంటే విడిచిపెట్టడు. ఎక్కడో దగ్గర ఇరికించాలని చూస్తూనే ఉంటాడు ప్రణాళికలో. అలా ఇరుక్కుంటున్నామేమో ఒకసారి గమనించుకోవాలి. అంటే ఇరుక్కున్నప్పుడు ఏంటయ్యా అంటే దేవుడు ఎంతగా మన దగ్గర చేయించుకోవాలనుకున్నాడో అంతగా చేయలేకపోవచ్చు ఒక్కొక్కసారి. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు
దాన్ని ఏమంటారు, మామిడి పండు తినేటప్పుడు ఒరే కొంచెం బెటరా, నాకు కొంచెం ఇవి అని అంటే ఉండు ఇస్తా ఉండనని వాడు అంతా తినేసి ఆ రసం ఆ టెంకంతా తిని ఆఖరాకి ఒరే కొంచెం ఈరా భలే ఉంది అని అంటే తింటా ఉంటా, కొంచెం ఈరా అని అంటే ముందుండి ఇస్తానని అంట ఆఖరి వరకు తినేసేసి ఆ ముట్టిని మన చేతిలో పెట్టాడు అనుకోండి, ఏమంటే ఇదేం చేసుకోవడానికి రా. అలా ఉంటుంది ఒక్కొక్కసారి మన సమర్పణ. దేవుడు వాడుకోదలిచిన కాలంలో దేవుని చేతిలో ప్రణాళికలో ఇమిడామనుకోండి, ఏం చేస్తాడు దేవుడు, అద్భుతంగా దేవుడు మన జీవితాన్ని వాడుకుంటాడు. సో యాకోబు ఆ విధంగా తన అన్న జ్యేష్ఠత్వపు హక్కును తీసేసుకున్నాడు, అంటే ఫస్ట్ స్టేజ్లో. ఆ తర్వాత ఏం చేశాడు, ఆయన అక్కడి నుండి బయలుదేరి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయేటప్పుడు ఎక్కడి నుంచి, బెయేర్షెబా నుండి, అది పద్దన్రాము నుండి ఎక్కడికి వెళ్తున్నాడు, హారాను వైపు వెళ్తున్నాడు. హారాను వైపు వెళ్ళేటప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యాడు యాకోబుకి. అంటే మనకు కనబడకుండా ఉండే సత్యం ఏంటయ్యా అంటే, యాకోబులో ఉండేటటువంటి ఆ జీల్, అంటే ఆయనలో ఉండేటటువంటి ఆ స్పృహ, అది యాకోబుకు కూడా తెలియకుండా దేవుని ప్రణాళికలోనే ఉంది, కాదనడం వల్ల. అయినా దేవుడు యాకోబు తన యొక్క ఆ స్వభావాన్ని బట్టి అనొచ్చు, మొత్తానికి అన్న దగ్గర ఆ జ్యేష్ఠత్వ హక్కును తీసేసుకున్నాడు. జరిగిందంతా మనకు తెలుసు. తల్లి ఎందుకు, చాలాసార్లు అనుకుంటాం, తల్లి ఎందుకు సహకరించింది అందులో. ఇస్సాకు ఏమన్నాడు, పెద్ద కొడుకైన ఏశావుని పిలిచి, నాయన నేను చచ్చిపోబోతున్నాను రా అంటాడా లేదా, నేను చచ్చిపోబోతున్నాను, చావక ముందు నిన్ను దీవించి ఆశీర్వదించి ఆ తర్వాత చనిపోవాలనుకుంటున్నాను, దానికోసం నువ్వు అడవికి వెళ్ళి వేటాడి మాంసం తీసుకొచ్చి చక్కగా నా కోసం వండి పెట్టురా అని అంటే, ఇస్సాకు ఆ మాటలు ఎవరు విన్నారు, రిబకా విన్నది. వెంటనే ఈ ఏశావేమో పరిగెత్తుకుంటా పోయాడు, అంటే ఒక విధంగా చెప్పాలంటే బండోడు పరిగెత్తుకుంటా వెళ్ళాడు ఏది వేటాడడానికి. వెళితే ఈ లోపల రిబకా ఈ సంగతి విన్నది. రిబకా విన్న వెంటనే ఏం జ్ఞాపకం వచ్చింది రిబకాకి, వెంటనే తండ్రిని మోసం చేయాలనే సంగతి కాదు అక్కడ. ఏం జ్ఞాపకం వచ్చింది, ఆ రోజు ఆ 2 జనపదాలు తన కడుపులో పోరాటం చేసేటప్పుడు తను పొందిన బాధను సహించుకోలేక నేను సావడం మేలు ప్రభు అని ప్రార్థన చేసినప్పుడు ఈ విధంగా దేవుడు చెప్పాడు. అప్పుడు రిబ్కాకు నాటుకొని పోయింది అది మనసులో. ఏమని, ఓహో ఎన్నైనా వీడే ఆ లైన్లో ఉండేవాడు. ఏ లైన్లో, అబ్రహాము. వీళ్ళకందరికీ తెలుసు అబ్రహామును దేవుడు పిలిచి, దేవుడు మానవ ప్రపంచాన్ని లేక మానవ లోకాన్ని రక్షించడానికి విమోచించడానికి దేవుడు అబ్రహాము ద్వారా తలపెట్టిన ప్రణాళికలో ఎవరు ఇమిడి ఉన్నారు ఆ ప్రణాళిక సంగతి వీళ్ళకి తెలుసు. ఆ క్రమంలో రిబకా ఏం ఆలోచన చేస్తుంది, ఓహో ఆ క్రమంలో వీడే దేవుడు ఏర్పాటు చేసుకున్నవాడు. అందుకని వెంటనే ఏం చేసింది, ఒరే మీ నాయనకి సరే ఆ స్పృహ పోయిందిరా. అందుకనే అక్కడ రాశాడు ఆ మాట, ఏమని, ఇస్సాకు వృద్ధుడై అతని కన్నులకు మందదృష్టి కలిగినప్పుడు. ఆ మాటతో ఎందుకు మొదలు పెట్టాడు 27వ అధ్యాయం అని అంటే, ఇస్సాకు హీ లాస్ట్ ది విజన్ ఆఫ్ గాడ్ అని చెప్పాలి. దేవుడు తలపెట్టినటువంటి ఆ దర్శనం ఇస్సాకు పోగొట్టుకున్నాడు. ఇంకొకటి ఏంటంటే, ఇస్సాకు ఎందుకు అనుకున్నాడు చావడానికి ముందు, నేను చచ్చిపోవద్దు. ఇస్సాకు వృద్ధుడై తన కన్నులకు మంద దృష్టి కలిగినప్పుడు అతడు తన పెద్ద కుమారుడైన ఏశావుతో, నా కుమారుడు అని ఇతను పిలువగా అతడు చిత్తము నాయన అనను. అప్పుడు ఇస్సాకు, నేను వృద్ధుడను, నా మరణ దినము నాకు తెలియదు అని అంటాడు. అన్నయ్య 4వ వచనం, నేను చావక మునుపు నేను నిన్ను ఆశీర్వదించినట్లు అంటాడు. ఇస్సాకు ఎందుకు అనుకున్నాడు చచ్చిపోతానని? మీరు ఇక్కడే ఉన్నారా లేదా? ఇస్సాకు ఎందుకు అనుకున్నాడు చచ్చిపోతానని? అప్పుడు మనం వెనక్కి వెళ్ళి ఆలోచన చేస్తే దరిదాపు 27వ అధ్యాయంలో ఆ ప్రారంభంలో ఇస్సాకు వయసు ఎంతయ్యా అని అంటే 137 సంవత్సరాలు. ఆ తర్వాత ఎందుకు చచ్చిపోతాను అనుకున్నాడు అయ్యా అని అంటే 137 సంవత్సరాలు. అప్పుడే చచ్చిపోయాడా ఇస్సాకు?
ఎన్నో సంవత్సరంలో చనిపోయాడు? 180. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ 180వ సంవత్సరంలో ఇస్సాకు చనిపోయాడు. అర్థమైందా? అంటే నేను చచ్చిపోబోతున్నాను అనుకున్నప్పుడేమో 137, ఆయన చనిపోయిందేమో 180 ఏళ్ళకి. అంటే మధ్యలో ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు ఆయన? 43 ఇయర్స్ బ్రతికాడు. కానీ 43 ఏళ్ల కంటే ముందే నేను చచ్చిపోబోతున్నాను రా, నేను చావడానికి ముందే నిన్ను ఆశీర్వదించాలని ఎందుకు అనుకున్నాడు? దట్ షోస్ హీ లాస్ట్ హిస్ విజన్. దేవుని యొక్క పరలోకపు దర్శనం, ఆయన ప్రణాళిక యొక్క ప్రణాళిక యొక్క అమలు దర్శనమునని ఆయన ఆ విజన్ని పోగొట్టుకున్నాడేమో అని అనిపిస్తా ఉంది. ఒకవేళ కాకపోతే ఒరే చెప్పుండేవాడు ఏమని, నువ్వు పెద్దోడివే కానీ నీ జ్యేష్ఠత్వ హక్కును కూడా అమ్మేశావుగా, దీని కారణం ఏంటో తెలుసు అంటారా? ఇది దేవుని ప్రణాళికలో భాగం నాయన, దాని విషయంలో నువ్వు అభ్యంతర పడకు, నేను ఖచ్చితంగా యాకోబునే దీవిస్తా నేను అని చెప్పుండాల్సినవాడు. కానీ ఆ మాట చెప్పలా. తనకు ఆస్పృహ కోల్పోయాడు. వెంటనే ఎవరి సీన్లోకి వచ్చాడు? రిబ్కా సీన్లోకి వచ్చింది. రిబ్కాకు అర్థమైంది, అమ్మో పొరపాటు జరిగిపోతా ఉంది. ఏ పొరపాటు? దేవుని ప్రణాళికకు వేరుగా జరుగుతూ ఉందని చిన్న కుమారుని పిలిచి నాయన ఇలా చెప్పాడు మీ తండ్రి ఏశావుతో, ఇది కాదురా నాయన, నువ్వే ఆశీర్వాదం పొందాలి, నువ్వు వెంటనే వెళ్ళి ఒక మందులోకి వెళ్ళి తీసుకొచ్చి నువ్వు రెడీ చెయ్యి, నేను చక్కగా వండిస్తాను. టకటక ఏశావు రాకముందే వంట చేసేసింది, తీసుకుని వెళ్ళాడు. ఈ లోపల మళ్ళీ ఏశావు, ఎందుకంటే చాలామంది మూర్ఖంగా ప్రవర్తిస్తారు. మూర్ఖంగా అంటే అర్థం ఏంటి? ఏశావును కదా నేను దీవిస్తానన్నాను అని అంటే, నాయన ఏశావును వచ్చాను అని అంటాడు. ఎవరు? యాకోబు. అదేంటి నాయన, నేను దగ్గరికి రా, నేను తవిడి చూస్తాను అని అన్నాడు. తవిడి చూస్తే అప్పుడే ముందుగానే ఏర్పాటు చేసుకొని పోయాడుగా, రిబ్కా చేసి పంపించింది. తవిడి చూస్తే ఏం కనపడిందంట? రోమములు కనపడ్డాయి. అప్పుడు ఇస్సాకు అంటున్నాడు, అప్పుడు కూడా తెచ్చుకోవాలి, ఏమంటున్నాడు? అయ్యా నీ స్వరమేమో యాకోబు స్వరము, ఏశావు, నీ స్వరము చూస్తేనేమో యాకోబు స్వరము, నేను తవిడి చూస్తేనేమో ఏశావులాగా ఉన్నావురా, నేనేం చేయాలి అని ఆఖరాకి ఏం చేశాడు? తిని దీవించేశాడు. దేవుని ప్రణాళిక ఆ విధంగా అమలు చేశాడు దేవుడు. రిబ్కాను అందుకనే వాడుకున్నాడు దేవుడు. ఇక్కడ మనమేమనుకుంటాము, రిబ్కా మోసం చేసేసింది అంటే, ఇప్పుడు ఎట్లా దేవుని ప్రణాళిక అమలు విషయానికి వచ్చినప్పుడేమో వాట్ రిబ్కా డిడ్ ఈజ్ రైట్. మీకు అర్థమైందా? రిబ్కా క్యారెక్టర్ దగ్గరికి వెళ్తేనేమో వాట్ షీ డిడ్ ఈజ్ రాంగ్ అని అనిపిస్తుంది మనకు. మీకు అర్థమవుతుందా? ఐ థింక్ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్ మే ద లార్డ్ గివ్ అస్ అండర్స్టాండింగ్. ఎలా ఉంటుందయ్యా అంటే, పరిశుద్ధాత్మ దేవుడు మనకు అగ్రహింపునిచ్చురుగాక. ఇక్కడ రిబ్కాని సమర్థించలేము. రిబ్కా ఏం చేస్తా ఉంది? ఈ విధంగా భర్త దగ్గరికి వెళ్ళి చెప్పిండొచ్చుగా. అంటే క్యారెక్టర్ వైజ్ అందుకనే వీళ్ళ క్యారెక్టర్ అందరూ మనలాంటి వాళ్ళే. నోబడీ ఈజ్ ఎక్స్క్లూజివ్. వాళ్ళు ఏదో పరిపూర్ణులు అయిపోయారు కాబట్టి దేవుడు ఆ ప్రణాళికలో వారిని ఇమర్చలా. దే హ్యాడ్ దేర్ ఓన్ వీక్నెసెస్, షార్ట్ కమింగ్స్, బలహీనతలు ఉన్నాయి, పరిస్థితులు ప్రభావానికి లోనయ్యేటటువంటి తత్వం ఉంది. ఆ విధంగా ఉండే వాళ్ళే అయినా ఆ విధంగా దేవుడు వారిని వాడుకుంటున్నాడంటే ఇట్స్ బికాస్ ఆఫ్ నాట్ దేర్ క్యారెక్టర్స్ బట్ బికాస్ ఆఫ్ ది క్యారెక్టర్ ఆఫ్ గాడ్. దేవుడు ఏమై ఉన్నాడో దానిని బట్టి వాడుకుంటా ఉన్నాడు. అర్థమైందా? మనము సాక్ష్యం చెప్పగలుగుతున్నాము, వాక్యం బోధించగలుగుతున్నాము, సంఘాన్ని కాపాడుకోగలుగుతున్నాము, పరిచర్య చేయగలుగుతున్నాము అంటే ఇట్స్ నాట్ బికాస్ వాట్ వీఆర్, మనం ఏదో గొప్పవాళ్ళమని కానే కాదు. అది ఎప్పుడు జ్ఞాపకంలో పెట్టుకోవాలి. ఇట్స్ బికాస్ ఆఫ్ వాట్ గాడ్ ఈజ్. దేవుడు ఏమై ఉన్నాడో, ఆయన క్యారెక్టర్ ఏంటో, ఆయన మన పట్ల చేసినటువంటి సంకల్పం ఏంటో, ఆయన మన పట్ల ఆయన జరిగించినటువంటి ఆయన యొక్క కార్యాచరణ ఎలాంటిదో దానిని బట్టి దేవుడు మనలను వాడుకుంటా ఉన్నాడు. బ్రదర్, నేను ఎన్ని గంటలకు ముగించాలి? ఇంకొక 15 minutes టైం ఉందా నాకు? ఐఎమ్ సారీ, నేను అసలు ఈ టైం ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది.
ఓకే ఓకే. సో ఈ విధంగా మొదటి స్టేజ్లో మరి యాకోబు, దేవుడు యాకోబును దర్శించాడు. ఆయన పారిపోతూ ఉండేటప్పుడు, ఆయన వెళుతూ ఉండేటప్పుడు దేవుడు ఎవరిని, యాకోబును దర్శించి దేవుడు ఆ ఆ దేవుడు తన యొక్క ఆశీర్వాదాన్ని కన్ఫర్మ్ చేస్తున్నాడు అక్కడ. తన తండ్రి ఆశీర్వాదం ఇచ్చాడు, దేవుడు ఏం చేశాడు, ప్రత్యక్షమై దానిని దేవుడు కన్ఫర్మ్ చేస్తా ఉన్నాడు. ఇదిగో మనం రాత్రి ఆలోచన చేశాం 28వ అధ్యాయంలో ఇక్కడ ఏమన్నాడు, నీ సంతానమునకును మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడైన యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చేదను, నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె నగును అనని అక్కడ నీ సంతానము మూలముగాను ఆశీర్వదింపబడును అని అన్నాడు. దేవుని యొక్క ఆశీర్వాదాన్ని దేవుడు అక్కడ కన్ఫర్మ్ చేస్తా ఉన్నాడు. ఆ ప్రక్రియలో దేవుని విషయమైనటువంటి వ్యక్తిగతంగా, అంటే దేవుడు ఏంటో అన్న గ్రహింపులోనికి, పర్సనల్ నాలెడ్జ్ ఆఫ్ గాడ్, యాకోబుకు దేవుడు ఏంటి అన్న గ్రహింపును ఆ సందర్భంగా దేవుడు ఇచ్చినట్టుగా మనం చూస్తాం. రెండవ దశ, ఆయన జీవితంలో రెండవ దశ మనం గమనించి చూస్తే అంతవరకు జరిగిన దానికి భిన్నంగా యాకోబు జీవితం కనబడతా ఉంది. అంతకుముందేమో దొరికిందంతా ఆక్రమించుకునే వాడు, అర్థమైందా? ఇక్కడ 29వ అధ్యాయంలో మనం గమనిస్తే తన జీవితంలో మరొక గట్టులోనికి లేక అవతల గట్టులోనికి, అదర్ సైడ్కి వెళ్ళినట్టుగా మనకు అర్థమవుతా ఉంది. ఏంటి అది అని అంటే, తన మామయ్య అయిన లాబాను ద్వారా పిండబడ్డాడు. ఏంటి అక్కడికి వెళ్ళి, అవునా కాదా? ఇతనేమో అందరినీ లాగేసుకుంటా ఉన్నాడు, ఆక్రమించుకుంటా ఉన్నాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? తన మామ ఆక్రమణలోనికి వెళ్ళిపోయాడు. ఏమన్నాడు? రాహేలును ప్రేమించి కొలువు చేస్తే అక్కడ లాబాను ఏం చేశాడు? లేయానిచ్చి పెళ్లి చేశాడు. ఇదేంటిది, అన్యాయం జరిగిపోయింది నాకు అని అంటున్నాడు. ఎవరు? యాకోబు. అంటే అన్నాడు, ఒరే పిచ్చాడా, మా దేశ మర్యాద అది, అలా చేయడానికి కుదరదు, మరి రాహేలు నాకు కావాల్సిందని అంటే, మరి 7 ఏళ్ళు కొలువు చేయి, నీకు ఇవ్వడానికి నాకు అభ్యంతరం లేదు అన్నాడు. అక్కడ దెబ్బతిన్నాడు. ఆ తర్వాత ఏంటి, కొలువు చేస్తూ ఉన్నాడు. మామ దగ్గర కొలువు చేస్తూ ఉంటే ఆఖరాకి మనం 29వ అధ్యాయం అనుకుంటాను, కాదు 31వ అధ్యాయంలో ఆ కొలువు చేస్తూ ఉంటే ఏమనుకున్నారు, బాగా లాబాను ఆస్తి పెరుగుతూ ఉంది. లాబాను ఆస్తి పెరుగుతూ ఉంటే అక్కడ కొడుకులు ఏమనుకుంటా ఉన్నారు, మా నాయనదంతా మన తండ్రికి కలిగినది యావత్తును యాకోబు తీసుకొని మన తండ్రికి కలిగిన దాని వలన ఈ యావదాస్తి సంపాదించాడు అని చెప్పుకొనిన మాటలు యాకోబుకు వినబడ్డాయి. సరే, మామ దగ్గర ఒప్పందం కుదుర్చుకున్నాడు, ఆఖరాకి ఆస్తి జరుగుతూ ఉంది. ఈ లోపల కొడుకులు వచ్చి అంటున్నాడు, నువ్వు సంపాదించుకున్నంత మాదే, మా ద్వారానే నువ్వు ఆస్తిపరుడు అయ్యావు అని అంటే, వెంటనే మరియు అతడు లాబాను ముఖం చూసినప్పుడు అది నిన్న మొన్న ఉండినట్లుగా అతని ఎడల ఉండలేదు. అప్పుడు యెహోవా మళ్ళా దేవుడు దర్శిస్తా ఉన్నాడు. ఇక్కడ రెండవ స్టేజ్లో, నీ పితరుల దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నేను నీకు తోడై ఉండిదనని యాకోబుతో చెప్పాడు. మీకు అర్థమవుతుందా? ఆ తర్వాత 12వ వచనానికి వస్తే మళ్ళా దేవుడు అంత మాట్లాడుతూ, అప్పుడు ఆయన, నీ కన్నులెత్తి చూడము, గొర్రెలను దాటుచున్న పొట్టేళ్లన్నీ చారలైనను పొడలైనను మచ్చలైనను కలివి, ఏలైనగా లాబాను నీకు చేయుచున్నది యావత్తును చూచి తిని, నీవు ఎక్కడ స్తంభం మీద నూనె పోసితివో, ఎక్కడ నాకు మొక్కుబడి చేసితివో ఆ బేతేలు దేవుడను నేనే. ఇప్పుడు నీవు లేచి ఈ దేశంలో నుండి బయలుదేరి నీవు పుట్టిన దేశమునకు తిరిగి వెళ్ళుమని నాతో చెప్పాను అని ఆ మాట చెప్తా ఉన్నాడు అక్కడ. అంటే దేవుడు రెండవ దశలో దర్శిస్తా ఉన్నాడు. అందుకే మామూలుగా అయితే లాబాను చేసినటువంటి ఆ మోసానికి, నువ్వు నాకు అక్కర్లేదు, నువ్వు వద్దు, నీ ఆస్తుపాస్తులు వద్దని పరిగెత్తి పారిపోయేవాడు. కానీ ఇక్కడ కొంచెం మారాడు. ఓహో, నేనే ఆక్రమించుకునేవాడిని అయితే నన్ను ఆక్రమించుకునేవాడు ఉన్నాడరా అన్న సంగతి అర్థం చేసుకొని ఏం చేశాడంట, 6 ఏళ్ళు 31లో
మనం గమనిస్తే 41 31 41 అంటాడు, ఇదివరకు నీ ఇంటిలో 20 ఏండ్లు ఉంటిని, నీ ఇద్దరి కుమార్తెల నిమిత్తము 14 ఏండ్లు ఏండ్లును, నీ మంద నిమిత్తము 6 ఏండ్లును నీకు కొలువు చేసి తిని అని అంటున్నాడు. అంటే వాస్తవంగా ఆ యాకోబు ఆయనకున్నటువంటి పరిస్థితిని బట్టి అసలు లాబాను దగ్గర నుంచి వెళ్ళిపోయి ఉండవలసిన వాడే. రెండవ దశలో ఉండే యాకోబు తన మామను వదిలిపెట్టి వెళ్ళిపోవాలి అని అనుకున్న వాడు దేవుని పర్మిషన్ కొరకు 6 సంవత్సరాలు వెయిట్ చేశాడు. అక్కడ కొంచెం ఆయనలో మార్పు వస్తూ ఉంది, మీకు అర్థమవుతుంది. అంటే దేవునికి దగ్గర అవుతా ఉన్నాడు. ఆ తర్వాత థర్డ్ స్టేజ్లోకి వచ్చేస్తే 32వ అధ్యాయంలో మనం గమనిస్తే ఇక్కడ యాకోబును ఆక్రమించుకునే ఇంకొక వ్యక్తి అని అక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. ఏంటది అని అంటే అది యోర్దాను నదీ తీరం, యబ్బోకు రేవు దగ్గర ఏమన్నాడు, దేవునిని పట్టుకున్నాడు, నీవు నన్ను ఆశీర్వదించేంత వరకు నేను నిన్ను వదిలిపెట్టను అని అంటా ఉన్నాడు. ఆఖరాకి ఏమన్నాడు, దేవుడు అతను ఆశీర్వదించాడు. అంటే ఇక్కడ దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడేటట్టుగా తన్ను తాను దేవునికి అప్పగించుకుంటా ఉన్నాడు. అతనికి అర్థమైంది, నీవు ఆశీర్వదించితే తప్ప నాకు నేనుగా ఆశీర్వాదాన్ని పొందలేను, కనుక నీవు నన్ను ఆశీర్వదించేంత వరకు నేను నిన్ను విడువను ప్రభువానని దేవునిని పట్టుకున్నాడు. కనుక ఈ 3వ స్టేజ్లో దేవునిని పట్టుకొని దేవునిని ఆక్రమించుకొని నిన్ను నేను విడువను అనే పరిస్థితికి వచ్చి దేవుని మీద తాను ఎంతగా ఆధారపడాలో, దేవుని యొక్క ఆశీర్వాదాలలో కొనసాగడానికి దేవుని మీద ఎంతగా ఆధారపడాలో అతను అర్థం చేసుకున్నాడు. అందుకనే ఇక్కడ ఆయన జీవితంలో దేవునితో ఉన్నటువంటి ఆ యొక్క రిలేషన్షిప్, ఆ యొక్క సంబంధం యొక్క ప్రాధాన్యత ఎంతో అక్కడ అర్థం చేసుకున్నాడు. అందుకనే దేవుడు ఏం చేశాడు, అక్కడ పేరు మార్చాడు. ఏమని మార్చాడు, నీవిక మీదట యాకోబు కాదు కానీ ఇశ్రాయేలు అనబడుదువు. అంటే దేవునితోనే పోరాడేవాడు, దేవునితోనే పెరుగులాడేవాడివి. అందుకనే దానికి ఏమని పేరు పెట్టాడు, పెనుయేలని కదా, అంటే దేవునితో పెనుగులాడేవాడు. కనుక స్టేజ్ బై స్టేజ్ ఎలా మారుతామో చూడండి. ఆ విధంగా 4వ దశలోనికి వచ్చేటప్పటికి 46వ అధ్యాయంలో ఇక్కడ యాకోబు తన జీవితంలో చివరి భాగానికి వచ్చేసాడు. అక్కడ మరి దేవుని చేతనే ఆక్రమించబడతా ఉన్నాడు. దేవుడు యాకోబును సంపూర్ణంగా ఆయన తన అదుపులోనికి తీసుకొచ్చుకున్నాడు. ఎందుకంటే మనం గమనించి చూస్తే 46వ అధ్యాయానికి వస్తే యోసేపు విషయం తెలిసి అక్కడ ఎక్కడికి ఐగుప్తుకు వెళ్ళాలి అనుకున్న పరిస్థితికి వచ్చినప్పుడు వెంటనే వెళ్ళిపోలే, నా కొడుకు బతుకున్నాడు ఓహో అని అనుకుని వెళ్ళిపోలే. ఏం చేస్తున్నాడు, దేవుని పర్మిషన్ కొరకై ఎదురు చూస్తూ ఉన్నాడు. అంటే దేవుని యొక్క అనుమతితోనే, దేవుని అనుమతి లేకుండా ఒక్క అడుగు కూడా ముందుకు వేయడానికి నేను ఇష్టపడడం లేదు అన్న గ్రహింపులోనికి వచ్చేసాడు. ఈ సంగతులైన తర్వాత ఎక్కడ 46వ అప్పుడు ఇశ్రాయేలు తనకు కలిగినదంతయు తీసుకొని ప్రయాణమై బెయేర్షెబాకు వచ్చి తన తండ్రి అయిన ఇస్సాకు దేవునికి బలిలర్పించెను. అప్పుడు రాత్రి దర్శనముల యందు దేవుడు యాకోబు యాకోబు అని ఇశ్రాయేలును పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. ఆయన నేనే దేవుడను, నీ తండ్రి దేవుడను, ఐగుప్తునకు వెళ్ళుటకు భయపడకుము, అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసేదను, నేను ఐగుప్తునకు నీతో కూడా వచ్చేదను, అంతేకాదు నేను నిశ్చయముగా నిన్ను తిరిగి తీసుకుని వచ్చేదను. యోసేపు నీ కన్నుల మీద తన చెయ్యి ఉంచునని సెలవీయగా యాకోబు లేచి బెయేర్షెబా నుండి ఎక్కడికి వెళ్ళాడు, ఐగుప్తుకు వెళ్ళాడు. అంటే
ఇప్పుడు ఎకాఎకిన పోవడంలే, ఏం చేస్తున్నాడు? ముందు దేవుని దగ్గరికి వెళ్ళడం నేర్చుకున్నాడు. దేవుని పర్మిషన్, దేవుని అప్రూవల్ తీసుకోవడం నేర్చుకున్నాడు. దేవుని సెలవు లేకుండా, దేవుని అనుమతి లేకుండా నేను ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యను అన్న తాత్పర్యంలోనికి వచ్చేసాడు. మన జీవితాల్లో మన యొక్క లోబడ్డం ఎలా ఉంది? మనం ఎలా ఉన్నాం? దేవునిని వ్యక్తిగతంగా ఎలా ఎరుగుదుము? దేవునితో మన సహవాస సంబంధాలు ఎలా ఉన్నాయి? దేవుని వాక్యాన్ని పఠిస్తూ, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకుంటూ, ఆ విధంగా ఆ వెలుగులో, దేవుని వాక్యపు వెలుగులో మనము దేవుని సహవాసములో కొనసాగడంలో మనం ఎలా ఉన్నాము? ఏ మన యొక్క జీవితాల్లో, మన జీవితపు అనుభవాల్లో ఎలాంటి వ్యత్యాసాలు మనం గమనిస్తూ ఉన్నాము? మొదటి నుంచి ఎలా ఉన్నామో అలాగే ఉన్నామా? లేక కాలానుగుణంగా మనలో ఆత్మ సంబంధమైన మార్పులు జరుగుతున్నాయా? దేవుని మీద ఆధారపడుతున్నామా? ఆ విషయం మనం అర్థం చేసుకోవాలి. అంటే యాకోబు యవన ప్రాయంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నాడో దానికంటే, అంటే దేవును తన ప్రణాళికలు ఖచ్చితంగా దేవుడు నెరవేర్చాలి అన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నట్టుగా అక్కడ కనబడతా ఉన్నాడు. కానీ స్టేజ్లు పెరిగే కొద్దీ కూడా దేవుని మీదనే ఆధారపడడం, దేవుని మీదనే తన భారాన్ని వేయడం, తన ఇష్టాలన్నీ దేవుని ఇష్టాలకు సూట్ అయ్యేటట్టుగా ఆయన మార్పు చేసుకుంటా వచ్చాడు జీవితాన్ని. ఆ విధంగా చేసుకుంటా వచ్చాడు కాబట్టే మనము మొట్టమొదట్లోనే దేవుడు ఏం చేశాడు? ఆయనకి గొప్ప ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. మనం మూలవాక్యం యాకోబు జీవితంలోనే మూలవాక్యము ఆదికాండం 28వ అధ్యాయం 18వ వచనం. అక్కడ చదువుకొని మనం ఈ స్టేజెస్లోనికి వచ్చాం. మనం అక్కడ ఏమి వాగ్దానం చేశాడు? అక్కడ ఉండేటటువంటి ఆ వాగ్దానము ఆల్మోస్ట్ అన్ని వాగ్దానాల కంటే, యాకోబు జీవితంలో యాకోబుకి ఇచ్చిన అన్ని వాగ్దానాల కంటే, ఇంకొక విధంగా చెప్పాలంటే దేవుని పిల్లలంగా దేవుడు మనకిచ్చే అన్ని వాగ్దానాల కంటే గొప్ప వాగ్దానం ఏంటయ్యా అంటే 28:15లో మనం చూస్తాం. ఏంటిది? చాలా ప్రశస్తమైన వాగ్దానం. అన్ని వాగ్దానాల కంటే ప్రశస్తమైన వాగ్దానం దేవుని సన్నిధి భాగ్యం, ది ప్రజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధి మనతో ఉండడం, ఆ వాగ్దానాన్ని తీసుకుంటా ఉన్నాడు. అంటే ఆ వాగ్దానము దేవుడు ఈ స్టేజెస్ అన్నీ జరగడానికి ముందే దేవుడు ఆ వాగ్దానాన్ని ఇచ్చాడు. అందులో దేవుని కృప మనకు కనబడతా ఉంది. అలాంటి కృప ద్వారా దేవుడు తన యొక్క వాగ్దానం ఏంటి? నా సన్నిధి నీకు తోడుగా ఉండు, నా సన్నిధి నీకు తోడుగా ఉండును అన్న వాగ్దానం చేత బలపరుస్తూ ఉన్నాడు. మనం చరిత్రలో గమనిస్తే మోషేకు కూడా ఆ వాగ్దానాన్ని ఇచ్చాడు. ద్వితీయోపదేశకాండం, మోషే దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు మరి యోర్దాను నదిని దాటబోతున్నారు అన్న పరిస్థితుల్లో దేవుడు మోషే ద్వారా వారికి ఆ వాగ్దానాన్ని అనుగ్రహించాడు. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 6వ వచనం, 31:6లో ఏమన్నాడు? భయపడకుడి, మోషే ఆఖరి దినాలలో చెబుతూ ఉన్నాడు, నేడు 120 ఏండ్ల వాడనై ఉన్నాను. అంటే మోషే అవసాన కాలము వచ్చేసింది. ఆ టైంలో అంటున్నాడు, భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి, నేను నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎన్నడు ఎడబాయడు. వాగ్దానం, కృపా వాగ్దానం ఏంటయ్యా అంటే దేవుడు తన వాగ్దానాన్ని మన జీవిత కాలం అంతా అనుగ్రహించేటటువంటి వాగ్దానం. అది ఆయన సన్నిధి భాగ్యం. యెహోషువ కూడా ఆ వాగ్దానమే ఇచ్చాడు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనములో, నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలువలేకయుండును, నేను మోషేకు తోడయ్యుండినట్లు నీకును తోడయ్యుందును. 8వ వచనములో ఏమన్నాడు? 8వ
వచనం చదువుతారా? తప్పిపోకూడదు, దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడునట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదవు. యూ షల్ కాన్స్టాంట్లీ మెడిటేట్, యూ విల్ మేక్ యువర్ వే ప్రాస్పరస్ అండ్ దెన్ యూ విల్ హ్యావ్ గుడ్ సక్సెస్. అందుకని అంటాడు ఆ 9వ వచనం చివరిలో, నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. దేవుని సన్నిధి వాగ్దానం, అది ప్రాముఖ్యమైనటువంటి వాగ్దానం. ఆ తరువాత మనము గమనిస్తే సొలొమోనుకి కూడా దేవుడు ఆ వాగ్దానాన్ని అనుగ్రహించాడు. దినవృత్తాంతములు మొదటి గ్రంథం 28వ అధ్యాయం 20వ వచనములో, దినవృత్తాంతములు మొదటి గ్రంథం 28వ అధ్యాయం 20వ వచనములో మనం చూస్తే మందిర నిర్మాణ సమయంలో ఏమంటున్నాడు? మరియు దావీదు తన కుమారుడైన సొలొమోనుతో చెప్పినదేమనగా, నీవు బలము పొంది ధైర్యము తెచ్చుకొని ఈ పని పూనుకొనము, భయపడకుము, వెరవకుండుము, నా దేవుడైన యెహోవా నీతో కూడా ఉండును. యెహోవా మందిరపు సేవను గూర్చిన పని అంతయు నీవు ముగించు వరకు ఆయన నిన్ను ఏ మాత్రమును విడువక ఉండును. మనకు కావలసిందంతా ఒక్కటే, ప్రశస్తమైంది ఒకటే. ఏంటది? డబ్బు కాదు, పెద్ద పెద్ద బిల్డింగులు కాదు, లేకపోతే ఇంకేదో కాదు, అందరూ మెప్పుకోలు కూడా కాదు. ఏంటది? లోకమంతా విడిచిన నేను నిన్ను విడువను. దట్ ఈస్ ఎ బ్లెస్సెడ్ ప్రామిస్. అది గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి వాగ్దానం. అదే వాగ్దానాన్ని యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులకు కూడా ఇచ్చాడు. మత్తయి సువార్త మనకు తెలుసు 28వ అధ్యాయంలో 20వ వచనంలో ఏమన్నాడు? చదువుతారా? మత్తయి సువార్త 28వ అధ్యాయం చదవండి. నేను మీకు ఏ ఏ సంగతులను, ఆఖరి మాట మత్తయి సువార్తలో, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటిని అన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. దేవుడైన యెహోవా ఆనాడు మరి యాకోబుతో చేసిన ప్రమాణం, ఆ తర్వాత మోషే ద్వారా ఇశ్రాయేలుతో చేసిన ప్రమాణం, ఆ తర్వాత యెహోషువతో చేసిన ప్రమాణం, ఆ తర్వాత సొలొమోనుతో చేసిన ప్రమాణం, మందిర పని అంతయు జరిగించుకుంటాను నేను. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభు శిష్యులతో చేసిన వాగ్దానం, సదాకాలం నేను మీతో కూడా. అదే వాగ్దానాన్ని సంఘానికి అపొస్తలుడైన పౌలు గారి ద్వారా దేవుడు అనుగ్రహించిన వాగ్దానం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5, 6 వచనాలు. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొందియుండుడి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయనయే చెప్పాను కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగల వారిమై ఉన్నాము. మీకు అర్థమవుతుందా? మంచి ధైర్యముతో మనం చెప్పగలిగిన ధైర్యం మాట ఏంటిది? ప్రభు మనతో ఉన్నాడు. ఆ స్పృహ ఉందా మనకు? యాకోబు జీవితంలో ప్రశస్తమైన మాట, లేక కీవర్డ్, ప్రాముఖ్యమైన మాట ఏంటయ్యా అంటే 28:15, ఇదిగో నేను సదాకాలము నీతో, నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది. ఇక నరమాత్రుడు మనకేమీ చేయగలడు? అందుకనే ధనాపేక్ష
లేనివారై బ్రతకండి. అంటే డోంట్ సర్వ్ మ్యామన్ అని అర్థం. కనుక ఆ విధంగా యాకోబు జీవితంలో ఈ ఉదయకాలం మనము నేర్చుకునే పాఠం, గొప్ప పాఠం ఏంటయ్యా అంటే దేవుని సన్నిధి మనకు వాగ్దానం చేయబడింది. కనుక మనము భయపడాల్సిన అవసరంలే, దిగులు పడాల్సిన అవసరంలే, వెరవవలసిన అవసరంలే. నరులు నాకేమి చేయగలరు? ఆయన తోడు మనతో ఉంది. కనుక ఏం భయపడాల్సిన అవసరంలే. దేవుడు తన ప్రణాళికలో ఉన్న వారిని చెయ్యి విడువడు, ఎన్నడూ విడనాడడు. ఇదిగో సదాకాలం నేను మీతో కూడా ఉన్నాను అని చెప్పిన ప్రభు మన చెయ్యి విడిచేవాడు కాదు. కనుక ఈ ఉదయకాలం యాకోబు జీవితంలో ప్రాముఖ్యమైనటువంటి ఆ మాట నెరవేర్పు ఏ విధంగా దేవుడు చేస్తూ వచ్చాడో, ఆయన జీవితంలో ఉన్న 4 దశలలో ఆయన క్యారెక్టర్ డిఫరెంట్గా ఆయా పరిస్థితుల్లో మనకు కనపడ్డా, దేవుడు ఆయనను చెక్కుతూ, ఆయనను మలుస్తూ, తన ప్రణాళికలో ఇమిడేటట్టుగా ఏ విధంగా ఆఖరాకి తీసుకుంటూ వచ్చాడో, ఆఖరాకి యాకోబు జీవితమే ఎలా మారిపోయిందయ్యా అంటే, నీ సెలవు లేకుండా నేను ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యను. అక్కడ ఐగుప్తులో నీవు బాగా ప్రేమించి ఇష్టపడేవాడివే, ఆ యోసేపు బ్రతుకున్నాడయ్యా అంటే వెంటనే మనం ఏం చేయాలి? లేచి ఎవరిని సంప్రదించేదిలే, ఎక్కడున్నాడో వాడు నేను చూడాలా అని పరిగెత్తుకొని పోవడంలే. ఇక్కడ ప్రభువా నీకంటే నా కొడుకు యోసేపు ఎక్కువ కాదు అనే ఆధ్యాత్మిక పరిపక్వతలోనికి యాకోబుని తీసుకుని వెళ్ళాడు దేవుడు. అలాగున ఆయన సన్నిధి యొక్క వాగ్దానం, ఆయన సన్నిధి యొక్క ప్రశస్తత మనము అనుభవించలాగున ప్రభు తన కృపను మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి.